దేవుని విషయంలో స్థిరత్వము, కదలకుండా ఉండడము, తర్వాత ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. ఒకవేళ మనం ఇప్పుడు స్థిరంగా లేమేమో అదే, కానీ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే మనల్ని స్థిరపరచాలనేది దేవుని యొక్క ఆశ. మనం స్థిరంగా ఉన్న వాళ్ళని మాత్రమే దేవుడు వాడుకోడు, కానీ స్థిరంగా లేకపోయినా ఆయనే స్థిరపరిచి వాడుకునేవాడు అంటున్నాడు. హల్లెలూయా. పేతురు విషయంలో కనుక మనం చూసినట్లయితే, పేతురు నీటిపైన నడుచుకుంటూ రమ్మంటే పేతురు యేసుక్రీస్తుని చూసి నడుచుకొని వెళ్లకుండా పేతురు ఏం చేస్తున్నాడంట, అటు ఇటు సముద్రం వైపు చూసి మునిగిపోసాగినాడు. తర్వాత పేతురు, నువ్వు 3 సార్లు అబద్ధం చెప్తావా అంటే, నా ప్రాణం పైన నేను అబద్ధం చెప్తానంటాడు. చెప్పను అంటాడు, కానీ ఏం చేస్తాడు, అబద్ధం చెప్తాడు. తర్వాత యేసుక్రీస్తు ఎప్పుడైతే సిలువకు వేయబడినాడో తర్వాత మరి ఏం చేస్తున్నాడంటే చేపలు పట్టడానికి వెళ్తున్నాడు. కానీ యేసుక్రీస్తు పేతురు విషయంలో దేవుడు ఏం వాగ్దానం చేసినాడు, నేను నిన్ను మనుషులను పట్టే జాలరిగా చేస్తానని దేవుడు వాగ్దానము చేసి ఉన్నాడు. కానీ పేతురు ఏం చేస్తున్నాడంట, 3 సార్లు ఏమవుతున్నాడంట, కదులుతూనే ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే పేతురును దర్శించినాడో పేతురు ఏమైనాడంట, ధైర్యం తెచ్చుకున్నాడు. అదే పేతురు ద్వారానే ఏ పేతురు అయితే పిరికివాడో, ఏ పేతురు అయితే చిన్న పిల్లకు భయపడి అబద్ధం చెప్పినాడో, అదే పేతురే దేవుని ఆత్మ ద్వారా బలము పొంది ఒకసారి 3000 మంది, ఇంకోసారి 5000 మంది ఆత్మలను పేతురు ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంట, రక్షించుకున్నట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత కదలకుండా ఉండడం అంటే ఏంటి, ఏ పరిస్థితి ఏదైనా సరే నేను దేవుని కోసమే నిలబడతానంటూ దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో, అదేవిధంగా యోసేపు, వారు షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు, యోసేపు, వీరు 5 మంది ఎప్పుడైతే దేవుని కోసం నిలబడినారో అగ్నిగుండము వచ్చినా యేసుక్రీస్తు దేవుడు తోడుగా ఉన్నాడు వారికి. తర్వాత సింహపు బోనులోనికి వేసినా దేవుడు వారికి తోడుగా ఉండి విడిపించినాడు. తర్వాత యోసేపును చెరసాల్లోనికి వేసినా సరే దేవుడు తోడుగా ఉండి యోసేపుని ఏం చేసినాడంటే రాజుగా హెచ్చించినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి మనం ఎన్నటికీ కూడా దేవుని యొక్క విషయంలో మనం కదలకుండా స్థిరంగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. తర్వాత చివరిగా దేని గురించి ధ్యానించుకున్నామంట, దేవుని యొక్క కార్యాభివృద్ధి నందు ఆసక్తి కలిగిన వారుగా ఉండాలని ధ్యానించుకున్నాం. సో దేవుని యొక్క కార్యాభివృద్ధి నందు ఆసక్తి కలిగిన వారిని గురించి అంటే మనము యెషయా ప్రవక్త గురించి మనం చూసుకున్నాం. ఎవరైనా నా కొరకు ఉంటారా, నిలబడతారా అన్నప్పుడు యెషయా ప్రవక్త ఏమంటాడు, ఇదిగో ప్రభువా నేనున్నాను అని యెషయా అంటున్నాడు. కాబట్టి దీనిని బట్టి మనం కూడా యేసయ్యా నేనున్నాను, నన్ను వాడుకో యేసయ్యా, నీ కొరకు ఏమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేవారిగా మనం ఉండాలా. ఇదే నిన్న మనము ధ్యానించుకున్న వాక్యము. ఈరోజు మనం ఏమి ధ్యానించుకొనబోతున్నామంటే పునాదుల గురించి మనము ధ్యానించుకొనబోతున్నాం. హల్లెలూయా. పునాది గురించి మనము ధ్యానించుకోబోతున్నాం. సో ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని మనము ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. కీర్తనలు 11వ అధ్యాయము 3వ వచనం. ఎవరైనా తీసిన వారు ఉంటే చదవండి. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దామండి. యేసయ్యా పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. యేసయ్య రోజు వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నా కదా యేసయ్యా, నీవే దేవేసయ్య నా ద్వారా మాట్లాడమని అడుగుతున్నాం దేవా. నేను కాదు కానీ దేవేసయ్య, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడైన దేవేసయ్య మీరే మాట్లాడి దేవేసయ్య, ఈ సంఘంకు కావాల్సిన రేమ వాక్కుని దేవేసయ్య మీరే మాకు అద్భుత రీతిగా దేవేసయ్య అనుగ్రహించి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకొని మనం అడగచ్చు. యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు ఇప్పుడు ఏం చదువుతున్నాము, పిల్లలు అల్లరి చేసే పిల్లలు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తీసుకొని వెళ్ళి అక్కడ బయట చైర్స్ ఉన్నాయి కదా అక్కడ కూర్చోండి. ఎందుకంటే పిల్లలు అల్లరి చేస్తే వాక్యం డిస్టర్బెన్స్ అవుతుంది అనమాట. బ్లెస్సే. సో ఎవరి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఏం చేయాలంట, కంట్రోల్లో పెట్టుకోవాలా. మీరు కంట్రోల్లో పెట్టుకోలేకపోతే బయట కూర్చోాలా. ఎందుకంటే దేవుడు క్రమమైన వాడు, దేవుడు క్రమశిక్షణకు ప్రాధాన్యతనిచ్చేవాడు. కాబట్టి వాక్యం చెప్పే సమయంలో ఎవరు కూడా మాట్లాడడానికి అటు ఇటు తిరగడానికి వీలు లేదు. ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం వాక్యము, కీర్తనలు 11:3. దాంట్లో దేవుని వాక్యం ఏం చదివిస్తుందంట, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు. పునాదులు పాడైపోయినప్పుడు నీతిమంతులు ఏం చేస్తారని ఒకసారి ఎవరైనా చెప్తారా? కొంచెం మాట్లాడుకొని వాక్యంలోకి పోదాం. పునాదులు పాడైపోయినప్పుడు నీతిమంతులు ఏం చేయాలా, ఏం చేస్తారు? నీతిమంతులు ఏం చేయగలరంటే ఏం చేయలేరండి నా అర్థము.
ఒకసారి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామా. యెషయా గ్రంథము 61:4. చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపించుదురు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. హల్లెలూయా. సో ఇక్కడ పునాదులు పాడైపోయినప్పుడు దేవుడు ఏం చేసే దేవుడు అంట? పాడైపోయిన పునాదులను ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. పాడైపోయిన జీవితాలను ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. విరిగిపోయిన హృదయాలను ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. విరిగి నలిగిన మనసులే దేవునికి ఏమంట? ఇష్టమైన బలియాగమని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి పాడైపోయినా, విరిగిపోయినా, నలిగిపోయినా, ఏదేమైనా దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన మనల్ని కట్టడానికి ఆశపడే దేవుడు. హల్లెలూయా. పక్కన వాళ్ళకి షేకండి చెప్పండి, నిన్ను దేవుడు కట్టును గాక. కరోనా పోయిందకో షేకండి వచ్చు. నిన్ను దేవుడు కట్టును గాక, నిన్ను దేవుడు కడతాడు. హల్లెలూయా. సో మనము దేవుని నమ్ముకున్న స్టార్టింగ్ లో మన పునాదులు ఎంత స్ట్రాంగ్ ఉంటాయంటే అంత స్ట్రాంగ్ ఉంటాయి. చర్చ్ 10 గంటల కంటే 9:30 గంటల చర్చ్లోకి వచ్చి కూర్చొని దేవునికి స్తోత్రాలు, స్తుతులు చెప్తాము. తర్వాత మైక్ సిస్టమ్ సెట్ చేస్తాము. తర్వాత చైర్లన్నీ కూడా వేస్తాము. అన్ని రకాలు కూడా స్టార్టింగ్లో మంచిగా ఉంటాం. పునాదులు ఫుల్ స్ట్రాంగ్ ఉంటాయి కదా. తర్వాత రాను ఏమవుతుందంట? పునాదులు కొంచెం వీక్ అవుతాయి. వీక్ అయినప్పుడు ఏం చేస్తారు? ముందే వచ్చే వాళ్ళు 10 గంటలకు వచ్చే స్టార్ట్ చేస్తారు. తర్వాత పునాదులు ఏమవుతాయి? క్రాక్ అవుతాయి. క్రాక్ అయినప్పుడు ఏం చేస్తారు? 10 గంటలకు రావాల్సిన వాళ్ళు 10:30కు వస్తారు. ఇంకొంచెం క్రాక్లు వస్తే ఏమవుతుందంట? 10:30కు వచ్చేవాళ్ళు మరి 11 గంటలకి వస్తారు. సో ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనము క్రీస్తు అనే పునాది పైన మన జీవితాలను మనం కట్టుకోవాలా. మన ఆలయం అంటే ఏంటి? మన దేహమే దేవుని యొక్క ఆలయము. ఈ సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్క ఆలయము కట్టబడితే సంఘం ఏమవుతుందంట? కట్టబడేదిగా ఉంటుంది. హల్లెలూయా. సో ఒకసారి చదువుకుందామా. మనం ఏ పునాది పైన మనం కట్టుకోవాలి? సో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. వేయబడిన తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే. హల్లెలూయా. పునాది ఎవరంట? యేసు క్రీస్తు కూడా ఒక పునాదినా? యేసు క్రీస్తు మాత్రమే పునాదినా? యేసు క్రీస్తు అని ఉందా? యేసు క్రీస్తు అని ఉందా? యేసు క్రీస్తే. హల్లెలూయా. మన జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి పునాది ఎవరంట? యేసు క్రీస్తు మాత్రమే. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే, మీ పునాది ఏంటి అంటే, మేము బ్యాప్టిస్ట్ అండి, మేము పెంతకోస్త్ అండి, మేము ఆ డినామినేషన్కి సంబంధించిన వాళ్ళండి, మేము ఈ ఆచారానికి సంబంధించిన వాళ్ళమండి అని చాలా మంది చెప్తారు. మనము ఏ ఆచారానికి సంబంధించిన వాళ్ళం కాదు, మనము ఏ డినామినేషన్కు సంబంధించిన వాళ్ళం కాదు, మనము క్రీస్తు డినామినేషన్కి సంబంధించిన వారము. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఎవరి మీద మనం పునాదిని కట్టుకోవాలంట? మన పునాది ఎవరంట? యేసు క్రీస్తే. యేసు క్రీస్తు ద్వారానే మనము పునాదిని కట్టుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన ఎటువంటి వాడంట? పాడైపోయిన పట్టణాలను ఆయన బాగు చేసే దేవుడు. మీ పునాదులు ఒకవేళ పాడైపోయినా ఇప్పుడు ఏం చేయాలంట? యేసు క్రీస్తు మూలకంగా మనం కట్టుకోవడం మూలకంగా యేసు క్రీస్తు మన పునాదులను బాగు చేసేవాడుగా ఉంటున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-25 వచనంలో కనుక చూసినట్లయితే, బుద్ధి గలవాడు, బుద్ధి లేనివాడు. బుద్ధి గలవాడు ఎక్కడ కట్టుకుంటాడంట? ఇంటిని బండ మీద కట్టుకుంటాడు. బుద్ధి లేనివాడు ఎక్కడ కట్టుకుంటాడంట? ఇసుక మీద కట్టుకుంటాడు. ఇంకో చోటు చూసినట్లయితే ఆ బండ క్రీస్తే అని ఉంటుంది. హల్లెలూయా. సో క్రీస్తు అనే బండ మీద మన జీవితాలను, మన ఆత్మీయ జీవితాన్ని మనము కట్టుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం ఎప్పుడైతే దేవుని మీద మనం కట్టుకుంటామో, దేవుని ద్వారా, దేవుని మూలకంగా కట్టుకుంటామో, మనము ఏం కామంట?
మనము కదల్చబడము. హల్లెలూయా. ఇసుక మీద కట్టుకున్నప్పుడు ఏమొచ్చినాయంట? వానలు, వరదలు అన్నీ వచ్చినాయి. అవన్నీ వచ్చినప్పుడు ఇసుక మీద కట్టుకున్న వాని ఇల్లు ఏమైందంట? కూలిపోయింది. కానీ బండ మీద కట్టుకున్న వాని ఇల్లు ఏమైందంట? స్థిరంగా ఉంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనము ఎవరి మీద పునాదిని కట్టుకోవాలా? క్రీస్తు మీదనే మనము పునాదిని కట్టుకోవాలా. ఇన్ని రోజులు మన పునాదులు బలహీనమైపోయినాయేమో, ఇన్ని రోజులు దేవుని పట్ల ఆసక్తి మనకు క్షీణించిపోయిందేమో, దేవుని నమ్ముకున్నప్పుడు ఉన్నంత రోషం కలిగి మనం లేమేమో, దేవుని యొక్క కార్యాభివృద్ధినందు మనం ఆసక్తి కలిగి ఉండకుండా ఉండి పునాదులు ఏమన్నా కదిలిపోయినాయేమో, ఈ రోజు నీ జీవితానికి యేసుక్రీస్తు పునాదిగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. ముందున్న ఆత్మీయ జీవితం కంటే గొప్పగా నిన్ను దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఫస్ట్ ఏంటంటే పునాది యేసుక్రీస్తే. యేసుక్రీస్తు అనే పునాది మీద మనము మన జీవితాలని కట్టుకోవాలా. యేసుక్రీస్తు అనే పునాది మీద మనం జీవితాన్ని ఏ విధంగా కట్టుకుంటాం? ఆది ఎందు వాక్యం ఉండను, ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉండను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణధారి అయి ఈ భూలోకానికి వచ్చునని దేవుని వాక్యము సెలవిస్తుంది. సో ఆ దేవుడే ఏమై ఉన్నాడంట? వాక్యమై ఉన్నాడు. వాక్యము ద్వారా మనం ఏం చేయాలంట? మన పునాదిని మనం కట్టుకునే వారిగా ఉండాలా. హల్లెలూయా. సో వాక్యంలో ఇప్పుడు యేసుక్రీస్తు పునాది అయి ఉన్నాడని ఒకటి తెలుసుకున్నాం. వాక్యం ద్వారా పునాదిని కట్టుకోవాలా. ఆ వాక్యమే యేసుక్రీస్తు అయి ఉన్నాడని మనం తెలుసుకున్నాం. తర్వాత పునాదులు ఏ విధంగా కట్టబడాలనే దాంట్లో పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, పాయింట్ నెంబర్ 1 వచ్చి క్రీస్తు అనే పునాది మీద మనం కట్టుకోవాలా. క్రీస్తు పునాది అయి ఉన్నాడు. తర్వాత పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, మనము ఇతరులను స్టాప్ జడ్జింగ్ అండ్ స్టార్ట్ రెస్టోరింగ్. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంట, సంఘంలో మనం అందరం ఉంటాము, సంఘంలో ఒకరు మంచిగా ఉంటారు, ఒక ఆత్మీయుడు ఉంటాడు, తర్వాత ఇంకొకరు ఎవరన్నా తప్పు చేస్తే ఏం చేస్తారంట? వాడిని జడ్జి చేస్తారు. జడ్జి చేసి, రే వీడు ఈ తప్పు చేసినాడు, ఈమె ఆ తప్పు చేసింది అని ఏం చేస్తారంట? ఒక చులకన భావంతో చూసేవారిగా ఉంటారు. సో మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో ఏముందో ఒకసారి చదువుకుందామా? మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. హల్లెలూయా. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదువుకుందామా? గలతీ 6:2. ఫస్ట్ నుంచి 1వ వచనం నుంచి చదువుతారా? సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనాను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తనను శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను. ఒకని భారములు ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంట? ఒకరు తప్పు చేసే వారిని వదిలిపెట్టమని చెప్పడం లేదు, అట్లని తీర్పు తీర్చమని కూడా దేవుని వాక్యము చెప్పడం లేదు. కానీ ఏం చేయమని చెప్తుంది దేవుని వాక్యము? సాత్వికముతో అతనిని ఎక్కడికి తీసుకొని రావాలంట? మంచి దారిలోనికి తీసుకొని రావలెను. హల్లెలూయా. సో ఇప్పటి నుంచి మన సంఘంలో ఏం ఆగిపోవాలంట? ఒకరి గురించి ఒకరు తీర్పు తీర్చుకోవడం ఆగిపోవాలా. తర్వాత ఏం చేయాలంట? ఎవరైనా తప్పు చేస్తే వారి దగ్గరికి వెళ్ళి, చాలా మంది ఏం చేస్తారు, ఎవరైనా ఏదైనా తప్పు చేసినా ఏమైనా చేసినా ఏం చేస్తారంట? గాసిప్స్ అంటే ఏంటి? ఒకరి గురించి 10 మందితో చెడుగా చెప్పుకోవడం, ఆ విధంగా చేస్తారు. కానీ దేవుని ఆశ తీర్పు తీర్చి ఇతరులతో అంతా కూడా ముస్లిం ముచ్చట్లు పెట్టాలని దేవుని వాక్యము సెలవించట్లేదు. కానీ ఒకవేళ ఒకరు ఏమైనా తప్పు చేసినా, ఒకరేమైనా దారి తప్పిపోయినా మనము ఏం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది? మనము వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి, వారితో ఏ విధంగా అంట గర్వంగా, నేను పరిశుద్ధుని, నువ్వు పాపివి కాబట్టి నేను చెప్పిన మాట వినరా అని గర్వంతో చెప్పుకోవాలా?
లేదు, కానీ సాత్వికంతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి నీ పైన గొప్ప ఉద్దేశంలో గొప్ప ప్రణాళికలు ఉన్నాయి, కానీ సాతాను నిన్ను పడేయాలని ఈ విధంగా చూస్తున్నాడు. కానీ ఇర్మియా గ్రంథము 29:11 చూసినట్లయితే, నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులు క్షేమకరమైనవే కానీ హానికరమైనవి కావని దేవుని వాక్యము సెలవిస్తుంది. సో ఒకరు తప్పిపోయినా, ఒకరు పడిపోయినా మనం ఏం చేయాలంట? ప్రేమతో వారిని ఏం చేయాలంట? దేవుని దగ్గరికి తీసుకొని వచ్చేవారిగా ఉండాలా. హల్లెలూయా. సో మనం ఈ తర్వాత 2వ వచనంలో ఏమనుందంట? ఒకని భారములను ఇంకొకడు భరించచ్చు, ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమంట? ఒకని భారములను ఒకడు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంతమందికి భారాలు ఉన్నాయి? ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక భారం ఉంటుంది. ఫైనాన్షియల్ టెన్షన్ కానీ, లేదంటే ఒకవేళ పిల్లలు మాట వినకుండా ఉండడం కానీ, లేదంటే ఏదో ఒకటి ఆరోగ్యం బాగాలేకుండా ఉండడం, లేదంటే తల్లిదండ్రులకు బాగాలేకుండా ఉండడం, ఏదో ఒక భారము ఉంటుంది. కాబట్టి ఆ భారాన్ని మనం ఏం చేయాలంట? ఒకరి భారాన్ని ఒకరు భరించుకోవాలా. తర్వాత ఒకరి జీవితాల్లో బలహీనతలు ఉంటే మనం ఏం చేయాలంట? ఆ బలహీనతలను బట్టి పాయింట్అవుట్ చేసి చూపించకూడదు, కానీ వారిని మనం బలపరచాలా. అదేవిధంగా వారి వరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేసేవారిగా ఉండాలా. సో మనం ఈరోజు వాక్యంలో ఏం నేర్చుకున్నామంటే పునాదులను కట్టుకోవడం. సో మనకు పునాది ఎవరంట? యేసు క్రీస్తు మాత్రమే ఉన్నాడు. యేసు క్రీస్తు మూలకంగా మాత్రమే మనము పునాదిని కట్టుకోవాలా. వాక్యం అనే పునాది పైన మనము మన జీవితాన్ని కట్టుకునే వారిగా ఉండాలా. దాంట్లో మొదటిగా ఏం నేర్చుకున్నామంటే, మనం ఇతరులను జడ్జ్ చేయకూడదు, కానీ ఇతరులను ఏం చేయాలంట? ప్రేమతో సాత్వికంతో వారిని సరిచేసి దేవుని దగ్గరికి నడిపించే వారిగా మనము ఉండాలా. హల్లెలూయా. ఈ కాలంలో చూసినట్లయితే సోషల్ మీడియాలో ఏ విధంగా ఉంటుందంట? ఒక పాస్ గురించి ఇంకో పాస్, ఇంకో పాస్ గురించి ఇంకో పాస్, ఏదో ఒకటి చెప్పుకుంటూనే ఉంటారు. లేదంటే ఇంకొకరి గురించి ఇంకొకరు ఏదో ఒకటి చెప్పుకుంటూనే ఉంటారు. ఆ విధంగా ఉండడం దేవుని చిత్తము కాదు, కానీ ఒకరిని ఒకరు సరి చేసుకుంటూ ఉండాలనేది దేవుని యొక్క ఆశ అయి ఉంటున్నది. హల్లెలూయా. తర్వాత ఎఫెసీలకు రాసిన పత్రిక 34వ అధ్యాయము 31వ వచనము 32వ వచనం. చదవండి అన్న. 31 చదవండి అన్న. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకొనుడి. హల్లెలూయా. ఈ సమయంలో ఎంతమంది యేసుక్రీస్తు నన్ను క్షమించున్నాడని నమ్ముతున్నారు? హల్లెలూయా. సో అదే విధంగా యేసుక్రీస్తు మనల్ని ఏ విధంగా క్షమించి ఉన్నాడో, క్రీస్తు మూలకంగా తండ్రి మనల్ని ఏ విధంగా అయితే దేవుడు మనల్ని క్షమించున్నాడో, ఆ విధంగా మనము ఏం చేయాలంట? ఇతరులను మనము క్షమించే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత ఫస్ట్ ఏం తెలుసుకున్నాం? క్రీస్తేసే మనకు పునాది. ఆ పునాది మీదనే మన జీవితాన్ని మనము కట్టుకునే వారిగా ఉండాలా. తర్వాత రెండవది ఏంటంట? మనము ఇతరుల పట్ల మనం ఏం చేయకూడదంట? జడ్జి చేయకూడదంటే తెలుగు విమర్శించకూడదు, కానీ వారిని ఏం చేయాలంట? ప్రేమతో సరిచేయాలా. సరిచేసి వారిని క్షమించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. మూడవదిగా మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, మనము దేవుని యొక్క దర్శనము ప్రకారము, దేవుని యొక్క దేవోక్తి ప్రకారం మనం ఏం చేసేవారిగా ఉండాలంట? నడుచుకునే వారిగా మనము ఉండాలా. హల్లెలూయా. సో సామెతల గ్రంథము 29:18 చదువుకుందాం. సామెతలు 29:18. దేవోక్తి లేని ఎడల
జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రము అనుసరించేవాడు ధన్యుడు. సో దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. హల్లెలూయా. దేవోక్తి అంటే ఏంటంటే ఇంగ్లీష్లో ఏమనుందంటే వేర్ దెర్ ఈస్ నో విషన్ ద పీపుల్ పెరిష్ అంట. అంటే దర్శనం ఎక్కడైతే ఉండదో అప్పుడు జనులు ఏమవుతారంట, నశిస్తారు. తర్వాత ధర్మశాస్త్రమును అనుసరించేవాడు ధన్యుడు. అంటే ధర్మశాస్త్రం అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేవారు ధన్యులు. హల్లెలూయా. సో మనం ఏం చేసేవారు ఉండాలంట, దేవుని యొక్క దర్శనాన్ని మనము తెలుసుకొని ఉండాలా. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించే వారిగా మనము ఉండాలా. హల్లెలూయా. సో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది మనకు, ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుని యొక్క దర్శనము ఉంది. హల్లెలూయా. ఒకసారి చదువుకుందామా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యం ఏం తెలుస్తుందంట, కొంతమంది జనులను శిష్యులుగా చేయమని దేవుని వాక్యం చెప్తుందా? కాదు, కానీ సమస్త జనులను శిష్యులుగా చెయ్యుడి. హల్లెలూయా. సో ఇక్కడ ఉంటున్న సంఘంలో ఉంటున్న ఎంతమంది దేవుని శిష్యులుగా ఉంటున్నారు? మైక్ ఎవరైనా సెట్ చేసిస్తారా? సో ఇక్కడ ఉంటున్న వారు దేవునికి ఎంతమంది శిష్యులుగా ఉంటున్నారు తెల్లా? సో మనమందరం కూడా దేవునికి పిల్లలుగా ఉంటున్నాము. మనమందరం కూడా దేవుని వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించుచున్న మనమందరం కూడా దేవునికి శిష్యులుగా ఉంటున్నాము. సో మనమందరం కూడా ఏం చేసేవారు ఉండాలంట, సర్వలోకానికి వెళ్ళి ఇతరులను కూడా దేవుని శిష్యులుగా చేయాలనేది దేవుని యొక్క ఆశ. దేవుని యొక్క ఆశ ఏంటంటే ఎప్పుడు మనం ఎక్కడ ఉన్నవారో అక్కడే ఉండాలని దేవుడు ఆశపడ్డం లేదు, కానీ రోజు రోజుకి ఏం కావాలంట, ఆత్మీయ జీవితంలో ఎదుగుతూనే ఉండాలనేది దేవుని యొక్క ఆశ అయి ఉంటున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. సో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏముంటుందంట, దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఏమి ఇచ్చి ఉన్నాడంట, దర్శనమును ఇచ్చి ఉన్నాడు. ఆ దర్శనము ప్రకారం మనం ఏం చేసేవాళ్ళంట, ఆ దర్శనము ప్రకారము మనము నడిచే వారిగా ఉండాలా. దేవుడు మనకు ఏమైతే ఆజ్ఞాపించినాడో దానిని మనము చేయాలా. అందులో ముఖ్యమైనది ఏంటంట, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మనము సువార్తను ప్రకటించాలా. మనము దేవునిలో ఫస్ట్ పాలు తాగే స్టేజ్ నుంచి మనము శిష్యులుగా మార్చబడాలా. శిష్యులుగా మార్చబడిన మనము అనేకుల్లో ఏం చేయాలంటే దేవునికి శిష్యులుగా చేయాలనేది దేవుని యొక్క ఆశ. హల్లెలూయా. సో చాలా మంది ఏమనుకుంటారంటే, నేను దేవుని నమ్ముకున్నాను కదా, నేను ఈ విధంగా ప్రతిరోజు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని ఆదివారం చర్చికి వస్తే సరిపోతుంది, లేదంటే ప్రేయర్స్ ఉన్నప్పుడు శుక్రవారం ఉపవాస ప్రార్థన, శనివారం యూత్ మీటింగ్ ఉన్నప్పుడు వస్తే సరిపోతుందని అనుకుంటున్నారేమో. కానీ దేవుని చిత్తం ఏంటంటే మనము దేవుని యొక్క సువార్తను ప్రకటించాలా. మన మూలంగా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మనము స్టార్టింగ్ లో పేతురు గురించి ధ్యానించుకున్నాం కదా. పేతురు ఎవరంట? దుడుకు పేతురు. ఒక్కటి కూడా చెప్పిన దాన్ని తిన్నగా చేయడు. ఏం చెప్తాడు? నేను అస్సలు అబద్ధమే చెప్పనే అంటాడు. మళ్ళీ 3 సార్లు అబద్ధము చెప్తాడు. తర్వాత దేవుడు వచ్చి నిన్ను మనుషులు పట్టే జాలరిగా చేస్తాడంటే, యేసురావు సిలువ మీదకి ఎక్కి చనిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు? మరి చేపలు పట్టడానికి వెళ్తున్నాడు. హల్లెలూయా. కానీ ఆ విధంగా వెళ్ళిన పేతురుని ఏం చేస్తున్నాడంటే దేవుడు మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చి దేవుడు వాడుకుంటున్నాడు. అదే పేతురు ఎప్పుడైతే నడుచుకుంటూ పోతున్నాడో నీడ పడి అనేకులు ఏమవుతున్నారంట, స్వస్థత నొందుతున్నారు. పేతురు ఎప్పుడైతే నడుచుకుంటూ వెళ్తున్నాడో అప్పుడు అనేకులు
ఎవరెవరికైతే బాగలేకుండా ఉంటుందో ఆరోగ్యము, వారందరినీ కూడా పిలుచుకొని వచ్చి అక్కడ పడుకోబెడుతున్నారు. ఎందుకంట నీడ పడితే చాలు బాగైపోతుంది. హల్లెలూయా. మనము చిన్న మనుషులమే, మనము పేతురులాగా అప్పుడప్పుడు అటు ఇటు రెల్లులాగా మనము తిరుగుచూ ఉన్నామేమో, కానీ ఈ రోజు దేవుడు ఈ సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా బలపరచును గాక, దేవుడు తన శక్తితో నింపును గాక, పేతురులాగా దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకొనును గాక. హల్లెలూయా. చిన్న మనుషులలో గొప్ప ప్రభువే వస్తే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగును. నీ హృదయములలో దైవవరమే వస్తే నీ వల్ల అన్ని జరుగును. చిన్న మనుషులలో గొప్ప ప్రభువే వస్తే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగును. నీ హృదయములలో దైవవరమే వస్తే నీ వల్ల అన్ని జరుగును. నీ వల్ల అద్భుతాలు జరుగును. లోకానికి ఆశ్చర్యం చెప్తారా? నీ వల్ల అద్భుతాలు జరుగును. లోకానికి ఆశ్చర్యం కలుగును. నీ హృదయములో ప్రభు వస్తే అన్ని జరుగును. హల్లెలూయా. మన హృదయంలో ప్రభు వస్తే ఏం జరుగుతాయంట? అన్ని కూడా జరుగుతాయి. దేవుడు దేవుడి వాక్యం ఇంకో చోట ఏం సెలవిస్తుందంట? దేవుడు ఎటువంటి కార్యాలను చేసి ఉన్నాడో ఆయన విశ్వాసం ఉంచువారు అటువంటి కార్యాలు మాత్రమే చేస్తారనుందా? అటువంటి కార్యాల కంటే గొప్ప కార్యాలు చేస్తారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. సో మనకు ఒక దర్శనం ఉండాలా. దర్శనం ఏ విధంగా తెలుసుకోవాలంటే ఏ విధంగా తెలుసుకుంటాం? దేవుని వాక్యమే దర్శనం. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే, చాలా మంది ప్రవక్తలని చెప్పబడే వారి దగ్గరికి పోతారు. చాలా మందికి ఏమంటే ఉండే సంఘంలో సంఘ కాపరి ఇచ్చే వాక్యం సరిపోదు, సంఘ కాపరి చేసే ప్రార్థన సరిపోదని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి నాకు ఒక ప్రవచనం చెప్పు, నా పట్ల దేవుని చిత్తం ఏమో సెలవించి చెప్పు, అది దాన్ని వేరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కానీ దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క దర్శనం అంతా కూడా ఎక్కడుందంట? దేవుని యొక్క వాక్యంలోనే ఉంది. వాక్యం ఏం సెలవిస్తుందో దాన్ని మనము చేసేవారిగా ఉండాలా. హల్లెలూయా. హల్లెలూయా. సో మన వల్ల దేవుడు గొప్ప కార్యములను చెయ్యును గాక, గొప్ప గొప్ప దర్శనములను దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అనుగ్రహించును గాక. పిరికి వాడైన పేతురును దేవుడు ఏ విధంగా అయితే వాడుకున్నాడో, ఏ విధంగా అయితే పేతురు ద్వారా 8,000 మంది రక్షింపబడి ఉన్నారో, ఇక్కడ ఉంటున్న అనేకులు శిష్యులుగా శిష్యులను తయారు చేసే వారిగా మార్చబడుతురు గాక. ఆమేన్. హల్లెలూయా. మనం ఏం తెలుసుకున్నాం ఇప్పటి వరకు? మన పునాది ఎవరంట? యేసుక్రీస్తే. హల్లెలూయా. తర్వాత మనం ఇతరుల పట్ల ఏ విధంగా ఉండాలంట? ఇతరులను విమర్శించడం కాదు, కానీ ఇతరులను ప్రేమతో సరిచేసి దేవుని యొద్దకు నడిపించే వారిగా మనము ఉండాలా. తర్వాత మూడవది ఏమంట? మనము దేవుని యొక్క దర్శనమును కలిగిన వారిగా మనము ఉండాలా. మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, గొప్ప ఉద్దేశం, ఒక గొప్ప దర్శనం ఉంది. ఆ దర్శనం ప్రకారం మనము వెళ్ళాలా. మనం ఎప్పుడు కూడా ఆత్మీయ స్థితిలో ఎక్కడ ఉన్నవారమో అక్కడనే మనము ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. నాలుగోది ఏంటంట? డిసర్న్ ద స్ట్రాంగ్ హోల్డ్స్ ఆఫ్ ఎనిమీ. అంటే అపవాది యొక్క తంత్రములను మనము ఎదిగి ఉండాలా. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ అధ్యాయము 4వ చదువుకుందామా? అన్న 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4-5 వచనం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదువుతారా?
ఏదైనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే శత్రువు యొక్క దుర్గములను మనం కనుగొనాలా, వాటిని మనం ఏం చేయాలంట, పడగొట్టే వారిగా మనము ఉండాలా. మనకు శత్రువు ఎవరంట? మనకు శత్రువు ఒకటే, వాడేవాడు అపవాది అయిన సాతాను. సో మనకు ఈ లోకంలో ఉన్నంత కాలము ఏముంటాయంట, యుద్ధములు ఖచ్చితంగా మన జీవితంలో ఉంటాయి. కానీ మనము దేవుని వాక్యం ఇంకో చోట ఏం చెప్తుందంట, అపవాది తంత్రములను మేము ఎరగని వారము కాము. హల్లెలూయా. తర్వాత 2 కొరింథీ 10:4-5 రెడీ పెట్టుకున్నాను. సో 2 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 4-5లో ఏమని ఉంటుందంటే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ చాలినంత బలము కలవై ఉన్నవి. హల్లెలూయా. మన దగ్గర ఉంటున్న యుద్ధోపకరణములు ఏవంట, శరీర సంబంధమైనవి కాదు, కానీ ఆ యుద్ధోపకరణానికి ఎంత బలం ఉందంట, బలమైన దుర్గములను పడద్రోయ చాలినంత బలము కలిగిన యుద్ధోపకరణాలు ఎవరితో ఉన్నాయమ్మా? ఉన్నాయని వారు ఒకసారి మళ్ళీ చెప్తారా? నాతో ఉన్నాయి, నీతో ఉన్నాయి, మన అందరితో కూడా ఉన్నాయి. చాలా మంది ఏమంటే నాతో యుద్ధోపకరణాలు ఏమి కూడా లేవని మీరు అనుకుంటున్నారేమో, కానీ దేవుడు ప్రతి ఒక్కరికి కూడా యుద్ధోపకరణములను ఇచ్చి ఉన్నాడు. ఆ యుద్ధోపకరణములు ఎంత బలమైనవంట, శత్రువు యొక్క దుర్గములను కూల్చడానికి శక్తి కలిగినంత బలమైనవి. హల్లెలూయా. 5వ వచనం ఒకసారి చదవండి. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచి చాలన్నా. ఇక్కడ చూసినట్లయితే మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును త్రోసివేసి. హల్లెలూయా. దేవుని గురించిన జ్ఞానం ఎక్కడుంది? బైబిల్లో ఉంది. సో బైబిల్కు వ్యతిరేకంగా ఉన్న వాటిని మనం ఏం చేయాలంట, మనము త్రోసి వేసే వారిగా మనము ఉండాలా. తర్వాత ప్రతి ఒక్క ఆలోచనను ఏం చేయాలంట, క్రీస్తుకు లోబడినట్లుగా మనము చేయాలి. హల్లెలూయా. సో ప్రతి ఒక్క ఆలోచన కూడా ఏ విధంగా ఉండాలంట, వాక్యము ఏం చెప్తుందో దాన్నే మనము ఆలోచించే వారికి మనము ఉండాలి. సాతాను ఏ విధంగా పనిచేస్తాడు ఒక మనిషి జీవితంలో? పిల్లలు మళ్ళీ తిరగడం స్టార్ట్ చేస్తున్నారు. పిల్లలందరినీ కూడా ఒక చోట సరిగ్గా కూర్చోబెట్టండి. సో ఆ సాతాను మన జీవితంలోనికి ఏ విధంగా ప్రవేశిస్తాడు? కొంచెం మాట్లాడుకుందాం, నన్ను ఒకరిని వదిలిపెట్టేస్తారా మీరు? సాతాను మన జీవితంలోనికి ఏ విధంగా ప్రవేశిస్తాడు? సాతానుకు మన పైన అధికారం ఉందా లేదా? ఉందని ఒకసారి కళ్ళు చెప్తారా? సాతానుకు మన పైన అధికారము లేదు, కానీ సాతాను మనల్ని ఏ విధంగా వంచిస్తాడు, మనల్ని ఏ విధంగా పడేయాలని చూస్తాడు. కానీ సాతానుతో యుద్ధం ప్రతిరోజు ఉంటుందని నమ్మేవారు ఒకసారి కళ్ళు చెప్తారా? అంటే శరీరంలో ఉన్నది అపవాది. శరీరంలో ఏమేమి ఉన్నాయంట? శరీరాశ, నేత్రాశ, జీవపుటమం, ఈ 3 కూడా ఈ లోకంలో ఉన్నాయి. కానీ సాతాను ఏ విధంగా మన జీవితంలో ప్రవేశిస్తాడు? నల్ల బట్టలు వేసుకొని వస్తాడా? లేదంటే 2 కొమ్ములు పెట్టుకొని వస్తాడా? ఎట్లా వస్తాడు? ఫస్ట్ సాతాను ఏ విధంగా వస్తాడంటే ఒక చిన్న ఆలోచన ద్వారా వస్తాడు. ఆదాము హవ్వల జీవితంలో కూడా చూసినట్లయితే, మీరు ఈ పండును తింటే మీరు దేవుళ్ళు అవుతారేమో అని చెప్తున్నాడు. సో అబద్ధపు ఆలోచనల ద్వారా, అబద్ధపు మాటల ద్వారా సాతాను ఈ లోకంలోనికి ప్రవేశించినాడు. హల్లెలూయా. అందుకే సాతాను దేనికి తండ్రంట? అబద్ధానికి జనకుడు ఎవరు? సాతాను. హల్లెలూయా. సో వాక్యానికి విరోధమైన దానిని సాతాను మన జీవితంలో మాట్లాడి స్లోగా దేవుని నుంచి ఏం చేశాడంట? డైవర్ట్ చేసేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. సో వాక్యము ఏం చెప్తుందో దానిని మాత్రమే మనము నమ్మాలా. హల్లెలూయా. పిల్లల విషయంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నీ పిల్లలు
నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్క వలె ఉండుదురు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. తర్వాత మన సంతానం గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నీతిమంతుల సంతానము విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని ఎన్నడూ చూడలేదు. దావీదు ఇంకో మాట కూడా చెప్తున్నాడు, నేను చిన్నవాడిని మొదలుకొని ఇప్పుడు ముసలివాడిని ఉన్నాను, ఇప్పటి వరకు కూడా ఏం చూడలేదంట. నీతిమంతుల సంతానం విడవబడట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని చూడలేదు. హల్లెలూయా. తర్వాత మన విషయంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నీవు చేయు ప్రతి ఒక్క పనిలో కూడా ఏం చేశాడంటే దేవుడు సఫలతను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. భార్య గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నీ కౌగిట భార్య ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుందా? ఒకసారి మరి మనం కరెక్ట్ రెఫరెన్స్ చూసుకుందాం. నీ భార్య నీ కౌగిట ఫలించు ద్రాక్ష వల్లి వలె, నీ లోగిట ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. కానీ సాతాను ఏం చేశాడట? ఈ వాక్యానికి వ్యతిరేకంగా నీ కొడుకు కానీ నీ కూతురు కానీ ఒక వయసు వచ్చినాక చిన్న తప్పు చేశాడు అనుకో, దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, ఇదిగో చూసినావా నీ కొడుకు ఈ విధంగా పాడైపోయినాడు, నీ కూతురు ఈ విధంగా ఒక అబ్బాయిని లవ్ చేసింది, సో నీ కూతురు జీవితం అయిపోయినట్లే, నీ కొడుకు జీవితము అయిపోయినట్లే. తర్వాత నీ ఉద్యోగంలోనికి నీ 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 పైన ఉంటున్న అధికారికి నీవంటే నచ్చడం లేదు, సో ఈ ఉద్యోగాన్ని నువ్వు రిజైన్ చేస్తావు, నీ జీవితం ఇంకా బస్ స్టాండ్ పాలైపోతుంది. తర్వాత నీ భార్య ఈ విషయంలో నీతో సరిగ్గా లేదు, సో నీ భార్య ఇటువంటి తప్పు జీవితంలో జీవిస్తా ఉంది, సో నీ జీవితము అయిపోయినట్లే. లేదంటే నీకు ఇన్ని అప్పులు ఉన్నాయి కదా, నువ్వు ఈ అప్పులన్నీ కూడా జీవితాంతం కష్టపడినా నీవు కట్టలేవు అని సాధారణ ఏం చేస్తాడంట? అబద్ధములు అనే వాటిపైన గోడను కట్టేవాడుగా ఉంటున్నాడంట. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఒక గోడని కడతా ఏం చేస్తాడంట? ఒక దుర్గాన్ని స్థాపించేవాడుగా ఉన్నాడు. తర్వాత ఏం చెప్తాడు? ఆరోగ్యం బాగలేదనుకో, సాతాను వచ్చి ఆరోగ్యం బాగాలేకుండానే మీ అమ్మ కూడా చనిపోయింది, మీ అమ్మ క్యాన్సర్ వచ్చి చనిపోయింది, నీకు కూడా ఇక్కడ ఏదో నొప్పిస్తాను కదా, నీకు కూడా అది క్యాన్సర్ గడ్డ అయింది, నువ్వు కూడా అట్లనే చనిపోతావేమో, నీకు కూడా బీపీ ఉంది కదా, మీ డాడీ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినాడు కదా, సో నువ్వు కూడా అదే విధంగా చనిపోతావేమని సాతాను చెప్తాడు. సాతాను చెప్పినప్పుడు మనం ఏం చేయాలా? రే సాతానా, దేవుని వాక్యము ఏం చెప్తుందో అని నేను నమ్ముతున్నా, నీకు అనారోగ్యం వచ్చి చనిపోతావు అని సాతాను ఒకవేళ ఆలోచన ద్వారా ప్రేరేపిస్తే ఏం చెప్పాలా? ఆయన పొందిన దెబ్బల చేత నేను ఏం పొందినానంట? స్వస్థత నొంది ఉన్నాను. హల్లెలూయా. నీ పిల్లలు చెడిపోతారు, నీ పిల్లలు పనికిరాని వాళ్ళకి అయిపోతారు, నీ పిల్లలకు ఉద్యోగాలు రావు అంటే మనం ఏం చెప్పాలా? నేను నీతిమంతుని, నా సంతానం విడవబడ్డ కానీ నా సంతానం భిక్షమెత్తడు కానీ ఇంకా నేను ఎన్నడూ కూడా చూడాలని మనం ఏం చేయాలంట? చెప్పాలా? నీ భార్య ఈ విధమైన ఆ సంబంధంలో తప్పుగా నడుస్తా ఉంది, సో నీ భార్య నీది ఇంకా వివాహ జీవితం అయిపోయింది అని సాతాను చెప్తాడేమో, కానీ మనం ఏం చెప్పాలంట? నా భార్య నా కౌగిట ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటుంది అని మనము వాక్యము ఏం చెప్తుందో అదే వాక్యాన్ని మనము చెప్పేవారిగా ఉండాలా, కానీ వాక్యానికి విరోధంగా మనము వెళ్ళేవారిగా మనము ఉండకూడదు. నీ ఉద్యోగంలో నీవు సస్పెండ్ అయిపోయినావు, నీ మీద లేనిపోని మాటలంతా కూడా మీ మేనేజర్కు మీ పైన ఉన్న అధికారులకు చెప్పి నిన్ను సస్పెండ్ చేశారు కాబట్టి నీ ఉద్యోగం కథ అయిపోయినట్లే అని ఎవరన్నా చెప్పినా మనం ఏం చెప్పాలా? నా దేవుని వాక్యం ఏం చదివిస్తుందంటే, నేను చెయ్యి పనులన్నింటిలో కూడా సఫలతనే ఉంటుంది కానీ నేను సస్పెండ్ అవ్వను అని చెప్పాలా. హల్లెలూయా. సో యోసేపు జీవితంలో చూసినట్లయితే యోసేపు దేవునితో నమ్మకంగా ఉన్నాడు, కానీ యోసేపు చెరసాలకు వెళ్ళినాడా లేదా? వెళ్ళినాడు. హల్లెలూయా. సో దేవుని వాక్యం ఏం చదివిస్తుందంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు కొన్ని కలుగుతాయా? అనేకం కలుగుతాయా? అనేకము కలుగుతాయి, కానీ దేవుడు ఆ ఆపద నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన ఆపద నుంచి విడిపించి అదే స్థితిలో ఉంచాడు, కానీ ఆపద నుంచి విడిపించి ఆయన గొప్ప వారిగా చేసేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. రాక మాల షికి రికి రాట రాల రాక మాల షికి యోమే సట. హల్లెలూయా. మన సంఘం అంటున్న ప్రతి ఒక్కరి పునాదులు కూడా క్రీస్తు మీద కట్టబడును గాక. ఆమేన్. సో ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? మనకు పునాది, ఏకైక పునాది క్రీస్తు మాత్రమే. మన జీవితాన్ని క్రీస్తు అనే పునాది మీదనే మనము కట్టుకునే వారిగా మనము ఉండాలా. అందులో మనం ఏం నేర్చుకున్నామంట? ఇతరులను మనము ఏం చేయకూడదు? విమర్శించకూడదు, కానీ వారిని సాత్వికముతో
దేవుని యొద్దకు నడిపించే వారిగా ఉండాలా, వారిని క్షమించే వారిగా ఉండాలా. రెండోది మనం ఏం నేర్చుకున్నాం? మనము దర్శనము కలిగి జీవించాలి. హల్లెలూయా. దర్శనము లేకుంటే ఏమవుతారంట? జనులు నశించిపోతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడైతే దర్శనం ఉంటుందో ఆ దర్శనము గురించి నీవు పనిచేసేవాడిగా ఉండాలా. నువ్వు ఎప్పుడైతే దర్శనం ప్రకారం పనిచేసావో దేవుడు నిన్ను ఆ దర్శనంలో గొప్పగా హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. తర్వాత నాలుగోది మనం ఏం తెలుసుకున్నాము? అపవాది తంత్రములను మనము ఎరిగి ఉండాలా. హల్లెలూయా. అపవాది ఏం చేస్తాడంటే నిరుత్సాహం అనే బాణాలను వదులుతూనే ఉంటాడు. ఎంతమందికి జీవితంలో నిరుత్సాహం అనే బాణాలు పడ్డాయి? ఒక్కరికి కూడా జీవితంలో నా జీవితం ఏంద్రా ఇట్లయిపోయింది, నా పిల్లలు ఏంద్రా ఇట్లా, నా తల్లిదండ్రులు ఏంద్రా ఇట్లా, నా ఉద్యోగం ఏంద్రా ఇట్లా అని ఎవరికన్నా అనిపించిందా? చాలా మందికి అనిపించింది, నాకే అనిపించింది. హల్లెలూయా. సో సాతాను ఏం చేశాడంటే నిరుత్సాహం అనే బాణాలు వేసి స్లోగా ఏం చేశాడంటే, నేను దేవుని నమ్ముకున్నా కానీ నా జీవితంలో అప్పులు అస్సలు పోలేదు కదయ్యా, నేను దేవుని నమ్ముకున్నా కానీ నా పిల్లలు ఏం బాగా చదువుకోవడం లేదు, నేను దేవుని నమ్ముకున్నా సరే నా కొడుకు బీటెక్ చేశా, డిగ్రీ చేశా, నా కొడుకుకి ఉద్యోగం ఏం రాలేదు, నా కొడుకు క్యాడ్బాగా పడతాడులే, వారికి చదువు అప్పినట్లు లేదు, ఇంకొన్న రోజులు సాగాల, తర్వాత ఏమవుతాడో ఏమో అని మనము అనుకునేలాగా సాతాను ఆ విధంగా ఆలోచనలు పెడతాడు. ఆ ఆలోచనలు పెట్టడం మనం ఏం చేయాలా? నీతిమంతుల సంతానం విడవబడుట కానీ, వారి సంతానం విషమెత్తుట కానీ ఎన్నడూ కూడా చూడలేదు. నా పిల్లలు విడవబడరు, నా పిల్లలు పైవారిగానే ఉంటారు కానీ క్రింద వారిగా ఉండరు, నా పిల్లలు తలగానే ఉంటారు కానీ త్రోగగా ఉండరని దేవుని వాక్యం సెలవిస్తుందని మనం ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. ఏ నిరీక్షణ అయినా సరే నిన్ను సిగ్గుపరుస్తుందేమో, కానీ దేవుని వాక్యము పైన నీవు పెట్టిన నిరీక్షణ ఏ నాటికి కూడా నిన్ను సిగ్గుపరచదు. రాట మాల షీకి రీకి రోలో రాట మాల సక కాల రాట మాల షకో. అపవాది యొక్క దుర్గములను మనం పడగొట్టడానికి దేవుడు ఏమి ఇచ్చినాడంటే మనకు యుద్ధోపకరణములను ఇచ్చి ఉన్నాడా? ఇస్తాడా? ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అపవాది యొక్క దుర్గములు కూలిపోయినందుకు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. రాక మాల శీక్రాట లా రాక మాల సికి రికి రోకో మాల షక్ర కాల రాక మాల సకరాట లా రాక మాల శీక్రి క్రాకాల కామాల సకరాల రాట మాల షికి రికి రోకో మాల సకర లా రాట మాల. యేసయ్యా 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 నీకే వందనాలయ్యా, యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా, యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా, నీకే స్తోత్రాలయ్యా. సో ఫౌండేషన్ 5 అంటే 5వ పాయింట్ ఏంటంటే దేవుని యొక్క వాక్యము మీద మనము కట్టుకోవడం. హల్లెలూయా. ఫస్ట్ ఏంటంట? క్రీస్తే మనకు పునాది అయి ఉన్నాడు. ఆ క్రీస్తు అనే పునాది మీద మనం కట్టుకోవాలా. తర్వాత రెండోది ఏంటంట? మనము ఇతరులను విమర్శించకూడదు కానీ ఇతరులను బలపరిచి మనం సరిచేసే వారిగా ఉండాలా. మూడవది ఏంటంట? మనం ఒక దర్శనము కలిగి ఉండాలా. నాలుగవది ఏంటంట? అపవాది యొక్క తంత్రములను మనము ఎరిగి వాడి యొక్క తంత్రములను మనము జయించే వారిగా ఉండాలా. ఐదవది ఏమంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆధారం చేసుకొని మనము బ్రతికే వారిగా ఉండాలా. సో దీని గురించి నేను అపవాది తంత్రంలో ఏ విధంగా ఎదిరించాలంటే దేవుని వాక్యం ద్వారా ఎదిరించాలని నేను చెప్పి ఉంటున్నాను. దేవుని వాక్యం ఏమై ఉంటున్నదంట? సత్యమై ఉంటున్నది. ఆ సత్యము మనల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. సో మనం వాక్యము ఎప్పుడైతే చదువుతామో మన జీవితాన్ని ఏ విధంగా నడిపించాలో ఏం తెలియజేస్తుందంట? వాక్యము తెలియజేస్తుంది. హల్లెలూయా. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని ప్రతిరోజు చదివేవారుగా ఉన్నారండి. ఎంతమంది ప్రతిరోజు వాక్యం చదువుతారు? చదివాన్ని బట్టి దేవునికి స్తోత్రము మహిమ ఘనత కలుగును గాక. కానీ ఒకవేళ వాక్యాన్ని చదువుకోకపోతే మనం ఏం చేయాలంటే ఈ రోజు నుంచి వాక్యాన్ని చదువుకోవాలా. వాక్యమే ఏమై ఉన్నాడంట? దేవుడే ఉన్నాడు. వాక్యం లేకుండా నీవు పునాది పైన ఏ విధంగా కట్టుకున్నా సరే నీవు గొప్ప స్థితిలోనికి వెళ్ళలేవు. ఎందుకంటే మనల్ని హెచ్చించేది ఏమి? దేవుని యొక్క వాక్యము మాత్రమే. హల్లెలూయా. మనము ఈ లోకంలో ఉన్నతమైన స్థితిలో ఉండాలన్నా, ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలన్నా మనకు కావాల్సింది ఏంటి? దేవుని యొక్క వాక్యము మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యము
ప్రతిరోజు వాక్యం చదివే వారి జీవితంలో అర్థమవుతుంది. వాక్యం ఒకవేళ మనం ఏమైనా తప్పు చేస్తున్నామంటే ఆ వాక్యం ఏం చేస్తుందంట, మనల్ని గద్దిస్తుంది, మనల్ని సరి చేస్తుంది. ఒకవేళ మనము బాధలో ఉంటే వాక్యం ఏం చేస్తుందంట, ఆదరిస్తుంది. మనము ఒకవేళ జ్ఞానము లేకుండా ఉంటే వాక్యము ఏం చేస్తుందంట, జ్ఞానమును ఇస్తుంది. ఒకవేళ వాక్యం మనం చదువుకుంటున్నప్పుడు మనము అనారోగ్యంలో ఉంటే దేవుని వాక్యం ద్వారా ఏం కలుగుతుందంట, స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మన జీవితంలో దేవుని యొక్క చిత్తము ఏమి అనేది దేవుని యొక్క వాక్యము తెలియజేసేదిగా ఉంటున్నది. హల్లెలూయా. సో మనం ఏమేమి నేర్చుకున్నాం? మనం దేని మీద మనం పునాదిని కట్టుకోవాలా? క్రీస్తు మీదనే కట్టుకోవాలా. హల్లెలూయా. క్రీస్తు మీద తప్ప మనం దేని మీద కూడా మనం పునాదిని కట్టుకోకూడదు. ఏ డినామినేషన్సే కానీ ఏవి కూడా మనము పాటించకూడదు. కానీ మనకున్న ఏకైక డినామినేషన్ ఏంటంటే యేసు క్రీస్తు మాత్రమే మన డినామినేషన్. హల్లెలూయా. తర్వాత రెండవది ఏంటంట, ఎవరిని కూడా విమర్శించకూడదు. వాళ్ళని ప్రేమతో ఒకరి భారాలను ఒకరు భరించుకుంటూ వాళ్ళని సరిచేసే వారిగా ఉండాలా. మూడవది ఏంటి, మర్చిపోయినారా? ఫస్ట్ క్రీస్తే మనకు పునాది. రెండవది ఇతరులను విమర్శించకూడదు. మూడవది ఏంటంటే దర్శనము కలిగి జీవించాలా. హల్లెలూయా. నాలుగవది ఏంటంట, అపవాది యొక్క తంత్రములను మనము ఎరిగిన వారిగా ఉండాలా. వాడు ఎటువంటి నిరుత్సాహం అనే బాణాలు వేసిన మనం వాటికి లొంగిపోకూడదు అనేది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. తర్వాత ఐదవది ఏంటంట, దేవుని యొక్క వాక్యాన్ని మనము ఏం కాకూడదంట, వాక్యాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మనము ప్రతిరోజు వాక్యము ద్వారా మనము జీవిస్తూనే ఉండాలి. మనం వాక్యాన్ని మనము చదువుతూనే ఉండాలనేది దేవుని యొక్క చిత్తము. వాక్యము ఏం చేస్తుందంట, మహిమ నుంచి మహిమలోనికి మారుస్తుంది. వాక్యము ఏం చేస్తుందంట, మనల్ని క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మనల్ని రూపుదిద్దేదిగా ఉంటుంది. హల్లెలూయా. మనల్ని దేవుడు ఏ విధంగా సృష్టించినాడంట, తన యొక్క పోలిక చొప్పున ఆయన మనల్ని సృష్టించిన వాడుగా ఉంటున్నాడు. తర్వాత ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో ఏమై ఉన్నామంట, అట్టివారమై ఉన్నామా? ఆల్రెడీ ఉన్నాము. సో గ్రీక్లో జీవితం అనే దానికి 3 పదాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే బయోస్, ఇంకొకటి ఏంటంటే జూకే, ఇంకొకటి ఏంటంటే జోయే. బయోస్ అంటే ఏంటంటే మన యొక్క శరీరము, మన యొక్క చర్మము, మన యొక్క కళ్ళు, ముక్కు, నోరు, ఇదంతా కూడా ఏమంట బయాలజీ అనే పదం నుంచి వచ్చింది. సో దీనిని బయోస్ అనే జీవితాన్ని బయోస్ అని అంటాం. ఇది ప్రాణం. హల్లెలూయా. ఇది శరీరం. సో బయోస్ అంటే ఏంటంటే శరీరం, జూకే అంటే ఏంటంటే ప్రాణం, జోయి అంటే ఏంటంటే ఆత్మ. హల్లెలూయా. మన హ్యూమన్ బాడీలో ఏముంటాయంట, శరీరము, ప్రాణము, ఆత్మ. సో మన ఆత్మ ఏ విధంగా ఉందంటే యేసుక్రీస్తు ఎట్టి వాడై ఉన్నాడో అట్టి వాడిగా మన యొక్క ఆత్మ ఉంది. ఎందుకంటే నరుని ఆత్మ ఎవరు పెట్టిన దీపం అంట, యెహోవా పెట్టిన దీపం. సో మన యొక్క ఆత్మ ఏ విధంగా ఉందంటే ఆయన ఎట్టి వాడిగా ఉన్నాడో అదే విధంగా మన యొక్క ఆత్మ ఉంది. తర్వాత జూకే అని చెప్పుకున్నాం కదా. జూకే అంటే ఏంటంటే మన యొక్క ప్రాణం ఏం చేస్తుందంట, ఆత్మకు ఎప్పుడు కూడా విరోధంగా పోరాటం చేస్తూనే ఉంటుంది. ఈ యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా దేని నుంచి వస్తాయంటే జూకే నుంచి వస్తాయి. జూకే అంటే లాజికల్ పవర్, విల్ పవర్ అండ్ అండర్స్టాండింగ్ అండ్ థింకింగ్ అన్నమాట. సో మన యొక్క జూకే ఏం చేస్తుందంట, ఎప్పుడు కూడా లోకానికి సంబంధించినట్లుగా మనము మన యొక్క ప్రాణాన్ని ట్యూన్ చేయకూడదు, కానీ వాక్యానుసారంగా మన ప్రాణాన్ని మనము ట్యూన్ చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మనము ఎప్పుడు కూడా న్యూస్ ఛానల్లో హెల్త్ గురించి వింటున్నాం అనుకోండి, మనం ఎట్లయిపోతామంటే ఇది తింటే నాకు ఆరోగ్యం బాగుంటుంది, ఇది తింటే నాకు శక్తి వస్తుంది, ఇది తింటే నాకు బలం వస్తుందని మనము దాని మీదే ఫోకస్ ఎక్కువ చేస్తాం. కానీ ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత ఉంది, దేవుడు వాళ్ళకి ఏం చదివిస్తుందంటే నన్ను దేవుడు దీర్ఘాయ చేత సంతృప్తి నొందించి ఉన్నాడని మనము నమ్మడం మానేసి ఏం చేస్తామంట, ఈ పండ్లు తింటే నేను చాలా రోజులు బతుకుతాను, ఈ వెజిటేబుల్స్ తింటే నేను ఇంకొంచెం ఎక్కువ రోజులు బ్రతుకుతాను, ఈ విధంగా ఉంటే నేను బలంగా ఉంటానని మనము అనుకుంటాం.
తర్వాత ఇంకా లోకంలో ఏవో ఒకటి నిరుత్సాహమైనవి న్యూస్ ఛానల్స్లో వస్తూనే ఉంటాయి. తర్వాత ఏమంట, బైక్లో పోయేటప్పుడు ఇంతమంది చనిపోయినారు, బస్ యాక్సిడెంట్ అయ్యి ఇంతమంది చనిపోయినారు అనే వార్తలు విన్నప్పుడు మనము ఏం ఆలోచిస్తామంట, అయ్యో ఇప్పుడు బస్సు ఎక్కితే ఏమన్నా అవుతుందేమో, ఇప్పుడు బండి అయితే ఎవడన్నా వచ్చి గుద్దుతాడేమో, ఇప్పుడు కారు ఎక్కితే ఏమన్నా యాక్సిడెంట్ అవుతుందేమో అని మనము అనుకుంటాం. కానీ మనము ఈ లోకంలో ఉన్న వార్తలు నమ్మకుండా వాక్యాన్ని నమ్మినప్పుడు మనం ఏం చేస్తామంట, మనం బండి ఎక్కినాం అనుకోండి, ఆయన సన్నిధి నాకు తోడుగా వస్తుంది. కుడి పక్క 1000 మంది, ఎడపక్క 10,000 మంది పడినా నాకు ఏ అపాయం కూడా రాదు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, నాకు క్షేమము నది వల్ల ఎప్పుడు కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. దేవదూతలు నా చుట్టూ ఉంటారు. నేను ఒకవేళ కాలు చారి క్రింద పడుతున్నప్పుడు కూడా దేవదూతలు నన్ను ఎత్తి పట్టుకుంటాయనే ఆలోచన ఎప్పుడు ఉంటుంది? మనం ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తుంటామో అప్పుడు ఆ ఆలోచన ఉంటుంది. కానీ వాక్యం ఎప్పుడైతే ఉండదో లోకస్తులు ఆలోచించినట్టుగా మనము ఆలోచిస్తాం. హల్లెలూయా. మనము పరిస్థితులను బట్టి మనం ఆలోచించకూడదు, కానీ వాక్యాన్ని బట్టి మాత్రమే మనము ఆలోచించాలా. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నా సరే మనం లోక సంబంధులము కాదు, కానీ మనం ఏమి సంబంధం అంట, దైవ సంబంధులము, దేవుని సంబంధం కనుక మనం దీనిని నమ్ముచూ వెళ్ళాలా, దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే నమ్ముచు మనము వెళ్ళాలా. హల్లెలూయా, హల్లెలూయా. రాకమాల శిఖరాట రాల రాకమాల. తర్వాత ప్రార్థన యొక్క బలిపీఠాన్ని మనం ఏం చేయాలంట, కట్టేవారిగా మనము ఉండాలా. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న తర్వాత ప్రతిరోజు ఎంతమంది ప్రార్థన చేసేవారు, ఎంతసేపు ప్రార్థన చేసేవారు? ఒక క్వశ్చన్ వేస్తా. దేవుని నమ్ముకున్నాక, క్రొత్తగా దేవుని నమ్ముకున్న తర్వాత ఎంతసేపు ప్రార్థన చేసేవారు, ఎంతసేపు బైబిల్ చదివేవారు? అదేవిధంగా దేవునిలో ఎదుగుతా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అదే టైం మనం స్పెండ్ చేస్తున్నామా లేదా, అన్ని అధ్యాయాలు మనం చదువుతున్నామా లేదా, ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలా. చాలా మంది ఏమంటే ప్రారంభంలో ఆసక్తి భయంకరంగా ఉంటుంది, రోజు బైబిల్ చదువుతారు. తర్వాత కొన్ని సంవత్సరాలు అయినాక ఏం చేస్తారట, ఆదివారం దుమ్ము దులిపి బైబిల్ని తీసుకొని వచ్చేవారుగా ఉంటారు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆరంభము కంటే ఏమి శ్రేష్టమైందంట, ముగింపు శ్రేష్టమైనది. హల్లెలూయా. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. నిలకడలేక ఎంతకాలం, నిలకడలేక ఎంతకాలం, నిలకడలేక ఎంతకాలం, నిలకడలేక ఎంతకాలం. గురిలేని పయనం దరి చేరకుంటే పొందేదెలా జీవ కిరీటం. గురిలేని పయనం దరి చేరకుంటే పొందేదెలా జీవ కిరీటం. హల్లెలూయా. మన యొక్క పునాదులను క్రీస్తు పైన మనము కట్టుకోవాలా. క్రీస్తే మనకు పునాది అయి ఉండాలా. తర్వాత మనము రోజుకి మనము క్రీస్తులో ఏమయ్యే వారిగా ఉండాలంట, ఆసక్తి కలిగిన వారిగా మనము ఉండాలా. రోజుకి క్రీస్తు పట్ల మనకు ఆసక్తి తగ్గిపోకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. చాలా మంది ఏ విధంగా ఉంటారంట, ఆత్మానుసారంగా ఆరంభిస్తారు కానీ శరీరానుసారాలుగా దిగజారిపోతారు. వారి సాక్ష్యము వెళ్ళిపోతుంది. చాలా మంది నేను క్రిటిసైజ్ చేయాలని చెప్పట్లేదు, కానీ మీరందరూ కూడా వినే ఉంటారు. చాలా మంది సేవకులు ఫస్ట్లో సేవను చాలా గొప్పగా ఘనంగా జరిగిస్తూ ఉంటారు. కానీ ఆత్మానుసారంగా కొనసాగిన ప్రారంభింపబడిన సేవ రాను రాను ఏమైపోతుందంట, శరీరానుసారంగా మారిపోయి వారి సాక్ష్యం ఏమైపోతుంది, వెళ్ళిపోతుంది. సాక్ష్యం పోవడం మాత్రమే కాదు, కానీ దేవుని నామానికి కూడా అవమానము వచ్చేదిగా ఉంటుంది. కాబట్టి మన జీవితం ఏ విధంగా ఉండకూడదంట, శరీరానుసారంగా మన జీవితము
ఎండ్ అవ్వకూడదు. ప్రతిరోజు ఏం కావాలంట? పరిశుద్ధత నుంచి పరిశుద్ధతలోనికి, మహిమ నుండి మహిమలోనికి, విషయం నుండి విషయంలోనికి, విశ్వాసం నుండి విశ్వాసంలోనికి మన జీవితము వెళ్ళేదిగా ఉండాలా. హల్లెలూయా. ఆత్మానుసారమైన ఆరంభమే గాని శరీరుడవై దిగజారిపోయావు. ఆత్మానుసారమైన ఆరంభమే గాని శరీరుడవై దిగజారిపోయావు. గురిలేని పయనం దరి చేరకుంటే పొందేదెలా జీవ కిరీటం. గురిలేని పయనం దరి చేరకుంటే పొందేదెలా జీవ కిరీటం. ఏ విధంగా మనం వెళ్ళాలంట? దర్శనము కలిగి, గురి కలిగి మనము దేవుని యొక్క సేవలు, దేవుని యొక్క సన్నిధిలో మనము రోజు రోజుకి కొనసాగే వారిగా మనము ఉండాలా. మనము పునాదిని ఎవరి మీద కట్టుకోవాలంట? క్రీస్తు మీదనే మనము కట్టుకోవాలా. తర్వాత క్రీస్తు ఏమైనాడంట? వాక్యమై ఉంటున్నాడు. వాక్యంలో మనం ఏమేమి తెలుసుకున్నాం? ఇతరులను మనము విమర్శించకూడదు, కానీ ఇతరులను మనము క్షమించాలా, ప్రేమించాలా, ప్రేమతోనే సాత్వికంతో వారిని సరిచేయాలి. తర్వాత నెక్స్ట్ ఏం తెలుసుకున్నాం? మనం ఒక దర్శనము కలిగి బ్రతకాల. తర్వాత సాతాను యొక్క సాతాను యొక్క ఆలోచనలను, యోచనలను, సాధారణ తంత్రములను మనము ఎరిగిన వారిగా ఉండి దానిని మనము జయించే వారిగా మనం ఉండాలా. తర్వాత వాక్యము ద్వారా మనము బ్రతికే వారిగా ఉండాలా. తర్వాత ప్రార్థన బలిపీఠాన్ని మనం ఏం చేసుకునే వారు ఉండాలంట? కట్టుకునే వారిగా ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరి పునాది కూడా క్రీస్తులో కట్టబడుతుందని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యం ఎంతమందితో మాట్లాడుతున్నారో వారందరూ ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన గురించి మనము మాట్లాడుతున్నాం. వాక్యం గురించి చెప్పేది ఇప్పుడు ప్రార్థన ఏం చేస్తుందంట? ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ఎవరన్నా వచ్చినా ఉంటే పాట పాడతారా? ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే. ఒక నిమిషం ఇది తీస్తా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థన లేనిది పరాజయం. హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తుందంట? మనకు ప్రాకారంగా నిలబడుతుంది. హల్లెలూయా. ప్రాకారం ఎప్పుడైతే ఉంటుందో, అంటే కాంపౌండ్ వాళ్ళు ఏ ఇంటికైతే ఉంటుందో ఆ ఇంటిలోనికి ఎవరైతే వాళ్ళు ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంటుందా? హల్లెలూయా. అదేవిధంగా మన జీవితంలో ఎప్పుడైతే ప్రార్థన ఉండదో సాతాను దానికి మనం ఏం చేస్తున్నామంట? ఇండైరెక్ట్ గా ఇన్విటేషన్ ఇస్తున్నాం. హల్లెలూయా. సో మన జీవితంలో ప్రార్థన ఎప్పుడైతే ఉంటుందో సాతాను యొక్క తంత్రాలు ఏ కావంట? పని చెయ్యవు. హల్లెలూయా. మనం ప్రార్థనలో ఉన్నామంటే మనకు ఏం కలుగుతుంది? ఖచ్చితంగా విషయము కలుగుతుంది. హల్లెలూయా. విషయం నాదే అని చెప్తారా? విషయము నాదే, ప్రార్థించే నాదే విషయము. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థనకు ఎంత శక్తి ఉందంటే ప్రార్థన ఏదైనా చేయగలదు, కథ మొత్తం మార్చగలదు. హల్లెలూయా.
అంటే ఎవరితో మాట్లాడుతున్నామండి మనము? దేవునితో మాట్లాడుతున్నాం. హల్లెలూయా. దేవునితో మాట్లాడినప్పుడు ఆయన వాక్యం ఏం సెలవుస్తుందంటే, విననేనుకున్నట్లు నా చెవి మందగిలలేదు, రక్షింపనేనుకున్నట్లు నా చెయ్యి కురుచు కాలేదంట. హల్లెలూయా. సో మనం ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా ఆయన వింటాడు, దానికి జవాబు నుంచి తీరుతాడు. నమ్మితే హల్లెలూయానో ఆమేనో చెప్పట్లో కొట్టి దేవుని స్తుతించండి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా కథ మొత్తం నీ నామముకే తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే ఓ యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, నా పక్షము నిలచి జయమించువాడవు. హల్లెలూయా. ప్రార్థన మనల్ని స్థిరపరుస్తుంది, బలపరుస్తుంది. ఎక్కడైతే పడిపోయినామో, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థించి ఎప్పుడైతే మనం దేవుని శక్తిని అడుగుతామో, ఎక్కడైతే నువ్వు పడిపోయినావో, ఎక్కడైతే నువ్వు అవమానం పొందినావో, ఎక్కడైతే నిన్ను అందరూ కూడా తక్కువ చేసి తృణీకరించి మాట్లాడినారో, అక్కడ నిన్ను దేవుడు గొప్పగా హెచ్చించడానికి సర్వశక్తి మంత్రుడు ఉంటున్నాడు. రాక మాలా శీఘ్ర రాట మాలా సికియో మే షట రాక మాలా సకరాల రాక మాలా. దేవుని యొక్క బలమైన సన్నిధి, దేవుని యొక్క బలమైన ప్రసన్నత మన మధ్యలో బహు బలముగా సంచారం చేస్తుందండి. ఎంతమంది దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు? ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఈరోజు సాయంత్రం వరకు వాక్యం వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? పోతారా ఇంటికి? వదిలేస్తానండి ఒక గంట తర్వాత. హల్లెలూయా. సో ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? మనకు పునాది ఎవరు మాత్రమే? యేసుక్రీస్తు మాత్రమే మనకు పునాది. ఏ డినామినేషన్ కూడా మనకు పునాది కాదు. యేసుక్రీస్తే వాక్యం అంటున్నాడు, ఆయన మాత్రమే మనకు పునాదిగా ఉంటున్నాడు. హల్లెలూయా. తర్వాత పునాదిగా ఉంటున్న క్రీస్తు, ఈ క్రీస్తు వాక్యం ద్వారా మనము పునాది పైన మన జీవితాన్ని మనము కట్టుకుంటాం. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఫస్ట్ ఏం చెప్పినా అంటే, పునాది ఎవరంట? యేసుక్రీస్తే పునాది. ఆ పునాది పైన మనం జీవితాన్ని ఏ విధంగా కట్టుకోవాలని మనము ధ్యానించుకుంటున్నాం. ఫస్ట్ ఈ పాయింట్ ఏంటంటే, మనము ఇతరులను విమర్శించకూడదు, వారి కొరకు మనము ప్రార్థన చేయాలా, వారిని బలపరచాలా, వారిని సరిచేయాలా. రెండవదిగా తర్వాత మూడో పాయింట్ ఏంటంటే, మనము దర్శనము కలిగి జీవించాలా, దర్శనము కలిగి సేవ చేయాలా, మనము దర్శనము కలిగి దేవునిలో ఎదగాల. నాలుగవది ఏంటంటే, అపవాది యొక్క తంత్రములను మనము ఎరిగిన వారిగా ఉండి వాడి యొక్క తంత్రములను మనం ఏం చేయాలంట? జయించాలా. ఐదవది ఏంటంటే, వాక్యము ద్వారానే మన జీవితాన్ని మనము కొనసాగించాలా. ఆరవది ఏంటంటే, ప్రార్థన బలిపీఠాన్ని మనము ఇంకా కట్టుకోవాలా, ఇంకా బలపరుస్తూ ఉండాలా. ఎందుకంటే ప్రార్థనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనం ప్రార్థిస్తున్నప్పుడు ఈ లోక సంబంధమైన అధికారులతో మాట్లాడట్లేదు, కానీ ఈ లోకాన్ని, పరలోకాన్ని, యావ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన యేసయ్యతో మనం మాట్లాడుతున్నాము కనుక ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు కనుక మనం ప్రార్థన ద్వారా ప్రతి ఒక్క దానిని కూడా పొందుకుంటాం. విషయం ఖచ్చితంగా మనకు దేవుడు ఇచ్చి తీరుతాడు. రాక మాలా షట్ రాక రాక మాలా షికి రికి రోకో మాలా సట్ రాక రాక మాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఒకసారి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. రాక మాలా షికి రికి రాక మాలా
షాకాల రాకామాల దేవా నీ బలమైన సన్నిధికై వందనాలయ్యా, నీ బలమైన ప్రసన్నతకై వందనాలయ్యా. యేసయ్యా మా మధ్యలో దేవేసే దేనికి కూడా పనికిరని నన్ను దేవేసయ్యా ఇంతగా వాడుకొని నా ద్వారా దేవేసయ్యా నీ ఆత్మ ద్వారా దేవా మాట్లాడుచున్న దేవానికి స్తోత్రాలయ్యా. మా కాల రాకామాల శీఘ్రకాల రాటమాల సక్రాటాల రాకామాల. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చెయ్యును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఎవరి మధ్యలో గొప్ప కార్యం చేయాలనుకుంటున్నాడంట? ఇశ్రాయేలీయుల మధ్యలో గొప్ప కార్యములను చేయాలనుకుంటున్నాడు కనుక దేవుడు ఏం చెప్తున్నాడు? యెహోషువ ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. హల్లెలూయా. శాంటిఫై యువర్ సెల్ఫ్స్. హల్లెలూయా. సో కాన్సిక్రేట్ యువర్ సెల్ఫ్స్ అంటే మన జీవితంలో దేవుడు అద్భుత కార్యము చేయాలంటే మనం మన జీవితాన్ని ఏం చేయాలంట? మనం పరుచుకునే వారిగా మనము ఉండాలా. హల్లెలూయా. మనము ఏ విధంగా పరిశుద్ధపరచబడినాము? యేసు క్రీస్తు యొక్క శిల్వ కార్యం వల్ల మనం ఏమైనామంట? పరిశుద్ధపరచబడి ఉన్నాము. హల్లెలూయా. మనం పరిశుద్ధపరచుకోవాల్సిన అవసరము లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ పరిశుద్ధపరచబడి ఉన్నాము. అంతేకాదు కానీ పరిశుద్ధపరచుకోవాల్సిన అవసరం లేదని కాదు. ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంట? ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనము ఏం చేయబడుతూ ఉండాలంట? ఉదక స్నానము చేయబడుతూ ఉండాలా. ఉదక స్నానం చేయడం మూలంగా దేవుడు మనల్ని రోజు కూడా రిన్యూ చేస్తూనే ఉంటాడు. అంటే ప్రతిరోజు నూతన పరుస్తూనే ఉంటాడు. పరిశుద్ధపరిచిన దేవుడే మనల్ని ఏం చేస్తున్నాడంట? ప్రతిరోజు నూతన పరుస్తూ ఉన్నాడు. నీ పరిశుద్ధత నూతన పరచబడుతుంది. నీ పట్ల దేవుని యొక్క కృప నూతన పరచబడుతుంది. నీ యొక్క విశ్వాసం నూతన పరచబడుతుంది. నీ యొక్క ఆత్మీయ జీవితము ప్రతిరోజు ఏమవుతుందంట? నూతన పరచబడుతుంది. హల్లెలూయా. నూతన పరచబడి ఉన్న నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్మేవారు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సో మనలో ఆత్మలో దేవుడు నూతన పరిచినాడు, నీతిమంతులుగా చేసినాడు, పరిశుద్ధులుగా చేసినాడు. అంతేకాదు కానీ ఇంకొక చోట దేవుని వాక్యం ఏం చెప్తుందంటే క్రియలు లేని విశ్వాసము ఏమంట? క్రియలు లేని విశ్వాసం ఏమి? గట్టి చెప్పండగా. క్రియలు లేని విశ్వాసం ఏమి? క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే విశ్వాసం ఉందని మనము క్రియలు చేయకుండా విశ్వాసం అంటే అదేమన్నా ఆ విశ్వాసము మృతం అని నేను చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యమే తెలియజేస్తుంది. హల్లెలూయా. సో మనము దేవుని యొక్క ఆత్మ చేత మన యొక్క ఆత్మ పరిశుద్ధపరచబడింది. మనము నీతిమంతులుగా తీర్చబడినాం. మనము ఆశీర్వదించబడినాం. ఆ ఆశీర్వాదాన్ని, ఆ నీతిని, ఆ పరిశుద్ధతను మనం ఏం చేయాలంట? క్రియల మూలకంగా మనము చూపించే వారిగా మనము ఉండాలా. హల్లెలూయా. సో అందుకే మొదటి పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఏమని ఉంటుందంటే నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. ఆయన గట్టి వాడై ఉన్నాడు. మనము ఆత్మలో అట్టివారమై ఉన్నాము. మనము ఆత్మలో అట్టివారమై ఉండి మన జీవితాన్ని ముగించడం దేవుని యొక్క చిత్తము కాదు, కానీ ఆ విశ్వాసమును నమ్మి పొందుకున్న మనము మన శరీరం అంటే మన యొక్క ప్రాణము ద్వారా కూడా ఏం చేయాలంట? దానిని మనము నెరవేరుస్తూ ఉండాలంటే దానిని మనము క్రియల మూలకంగా మనము చూపించే వారిగా ఉండాలంటే క్రియల మూలకంగా దేవుని యొక్క ప్రేమను చూపించాలా. దేవుడు ఎట్టి వాడైనాడో అట్టి వాడైనట్టుగా మన యొక్క శరీరమును ఏం చేయాలంట? పరిశుద్ధంగా మనము ఉంచుకోవాలి. హల్లెలూయా. మన శరీరము ఎవరి ఆలయం అంట? దేవుని యొక్క ఆలయమై ఉంటున్నది. హల్లెలూయా. మన యొక్క శరీరము దేవుని యొక్క ఆలయము కనుక ఆ శరీరాన్ని ఏం చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది? పాడు చేయకూడదు. హల్లెలూయా. పాడు చేస్తే ఏమైందంట? దేవుని యొక్క ఆలయాన్ని ఎవరైతే పాడు చేస్తారో వాడు పాడైపోతాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మన యొక్క శరీరాన్ని మనము శరీర క్రియలకు మనము అప్పగించే వారికి మనం ఉండకూడదు, కానీ ఆత్మ సంబంధమైన దేవునికి మాత్రమే మనము మన శరీరాన్ని అప్పగించే వారికి మనము ఉండాలా.
మన శరీరం ద్వారా దేవుని యొక్క నీతిని చూపించాలా, దేవుని యొక్క పరిశుద్ధతను చూపించాలా, దేవుడు ఎటువంటి కార్యాలు చేసినాడో అటువంటి కార్యాలను మనము చేసి చూపించే వారికి ఉండాలనేది దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే మన మన రక్షణను ఆత్మ వరకే ఆపకుండా మన రక్షణను ఎప్పుడైతే ప్రాణము, శరీరము అన్ని విషయాల్లో కూడా ఆ రక్షణ కార్యాన్ని మనం కొనసాగిస్తూ క్రీస్తులాగా మనం ఎప్పుడైతే బ్రతుకుచూ ఉంటామో ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిరోజు దేవుడు అద్భుత కార్యాలను చేస్తూ నడిపిస్తూ ఉంటాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. తర్వాత మనల్ని దేవుడు ఏం చేసుకుంటున్నాడంటే హీ వాంట్స్ టు మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్ త్రూ అస్. అంటే మన ద్వారా యేసుక్రీస్తు తన్ను తాను ప్రత్యక్షపరచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చూద్దామా. Rikamala shakratala rakamala siki riti roko mala shakratala rata mala shakratala rata mala shakratala rakamala siki riti roko. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. హల్లెలూయా. దేవ కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఏం చేస్తానంట? మిగుల ఆశతో కనిపెట్టుకొను చున్నది. దేవుని కుమారులు ఎవరంట? ఒకసారి అదే 14వ వచనం చదువుతాను. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. హల్లెలూయా. మనము ఎవరి ఆత్మ చేత నడిపించబడుతున్నాము? దేవుని ఆత్మ చేత నేను నడిపించబడుతున్నానని చెప్పారు. ఒకసారి దగ్గర హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. సో దేవుడు ప్రత్యక్షపరచుకోవాలనుకుంటున్నాడంట? మన ద్వారా ఆయనను ప్రత్యక్షపరచుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయనను ఏ విధంగా ప్రత్యక్షపరచుకుంటాడు? ఆయన చేసిన కార్యములను మన ద్వారా ఆయన జరిగించి ఆయన ప్రత్యక్షపరచుకోవాలని దేవుడు ఆశపడుచు ఉన్నాడు. హల్లెలూయా. దేవుని లాగా మనము నీతిగా జీవించడం, దేవుని లాగా మనం సత్యములో నడవడం, దేవుని యొక్క ప్రసన్నతను సన్నిధిని మనము ముందుకు తీసుకొని వెళ్ళడం, దేవుని యొక్క క్రియలను మనము వివరించడం, దేవుడు ఎట్టివాడు అంటున్నాడో అట్టి వారిగా మనము ఈ లోకంలో ఉండి మనము ఏం చేయాలంట? మిగతా వారికి చూపించే వారిగా మనము ఉండాలా. మనం ఏ విధంగా చూపించగలుగుతామంట? కేవలం ఒకటే, దానికి ఎటువంటి అడ్డదారులు లేవు. దేవునితో నువ్వు ఎంత సమయాన్ని అయితే ఎక్కువగా గడుపుతావో నువ్వు అంతగా దేవుని యొక్క పోలికలోనికి, దేవుని యొక్క రూపంలోనికి నువ్వు మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనము దేవుని ఏం చేసేవారు అన్నారంట? వీ హ్యావ్ టు హానర్ గాడ్. హల్లెలూయా. సో మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. Rikamala shakaratala rakamala siki riti roko mala shakratala raka mala shakratala rakamala siki amistana mala rakamala shikratala raka. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనం. అన్న తీసినారన్న. మొదటి సమూయేలు 2:30. నన్ను గణపరిచే వారిని నేను గణపరచదునని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకసారి ఎవరైనా తీసిందే చదువునాక. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 30వ వచనం. అన్న లాస్ట్ లో చదవండి అన్న, లాస్ట్ లో ఉంటుంది. నీ ఇంటి వారు అన్న లాస్ట్ లో నిన్ను గణపరిచే వారిని నేను గణపరచదును, నిన్ను తృణీకరించే వారిని తృణీకరం బగుదురు. లాస్ట్ లైన్ చదువుతారా?
31 ఉందా? 31 దానిపైన ఒక లైన్ ఉంటుంది, నన్ను కనపరచువాడిని నేను కనపరచను. నేనే చదివేస్తా. నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తానని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. మనము ఏం చేయాలంటే, మనము దేవునిని గణపరిచే వారిగా ఉన్నప్పుడు మనల్ని కూడా ఎవరు కనపరుస్తారంట? దేవుడు గణపరిచేవాడుగా ఉంటున్నాడు. మనము దేవుణ్ణి ఏ విధంగా కనపరచాలంట? దేవునికి లోబడి ఉండడం, దేవుని పట్ల నమ్మకంగా ఉండడం, దేవుని పట్ల తగ్గింపు కలిగి ఉండడం, దేవునికి గౌరవమును ఇవ్వడం మనము చేయాలి. హల్లెలూయా. సో ఇప్పుడు చాలా మంది దొంగలందరూ దొరికిపోతారు. సో ఇప్పుడు సీఎం పిఎం ఉంటారు. సీఎంకి పిఎంకి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలా, దేవునికి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలి రెస్పెక్ట్ ఎక్కువ? దేవుని కన్నా ఒకసారి హల్లెలూయా ఆమెను చెప్పండి. అలా నన్ను ఒక్కనే మాట్లాడేదన్నాక మీరు కూడా మాట్లాడన్నాక. రాజకీయ నాయకులకు ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలా, దేవునికి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలా? దేవుడు అని చెప్పండి ఒకసారి గట్టిగా. దేవుడు. లేదంటే ఉద్యోగానికి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలా, దేవునికి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలా? కొంచెం ఎంతలో ఏం మాట్లాడడం లేదు, అండర్లో గట్టిగా మాట్లాడుతున్నారు. దేవుడు అని ఒకసారి గట్టిగా చెప్తారా? దేవుడు. హల్లెలూయా. దేవుడికి ఉద్యోగం కంటే ఎవరికి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలా? రాజకీయ నాయకుల కంటే ఎవరికి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలా? మనుషుల కంటే ఎవరికి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలా? దేవునికి. హల్లెలూయా. ఎవరి మాట ఎక్కువ వినాలా? దేవుని మాట. హల్లెలూయా. సో దేవుని మందిరానికి మందిరం స్టార్ట్ అయిన టైం రావాలా, స్టార్ట్ అయినాక పాటలు పాటలు పాడుకున్న మధ్యలో రావాలా? దేవునికి ఎంతమంది ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తున్నారో ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అక్క ఏదన్నా ఇంట్లో మీద చెప్తారు మీరు ఎందుకు వచ్చినారు? చర్చికి టైంకి వచ్చినారా? ఆరాధన ఎందుకక్క అన్నా చెప్పండి అన్నా. 10:30కా 11కా 11:30కా టైం? పెద్దప్ప వీళ్ళకి టైం కూడా తెలియదు పెద్దప్ప. ఈసారి అనౌన్స్ చేస్తాను. ఎంత పెద్దప్ప ఆరాధన? పెద్దన్న ఈరోజు ఆరాధన ఎంతకి? 10 గంటలు కదా, ప్రతి సండే 10 గంటలకు. సో ప్రతి సండే ఆదివారం 10 గంటలకు ఉంటుంది. సో సీఎం పిఎం మీ మేనేజర్లు అందరికంటే గొప్పవాడు 9 గంటలుగా ఇక్కడ ఉండి మీకోసం వేచి చూస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ సండే నుంచి మీరు 10 గంటలకు వస్తారా, లేదంటే 12కి వస్తారా, లేదంటే 9:15కి వస్తారో అది మీకు దేవునికి వదిలిపెడుతున్నా. ఎంతమంది 9:15 రావాలని ఆశ కలిగి ఉన్నారో ఒకసారి విగ్రహాలు చెప్తారా? ఇప్పటి నుంచి 9:15కి ఎంతమంది వస్తారు? ఏందక్క ఇంత చెప్పిన రాత్రంతా రావాలి, మేము రావాలి సీతం అన్నట్టుంది కదా. సో మనము దేవునికి ఫస్ట్ ప్రథమ ప్రాధాన్యతను ఇచ్చినప్పుడు మనము దేవుని సన్నిధికి ఆలస్యంగా వస్తామా? ఆలస్యంగా వస్తున్నామంటే ఏంటి అర్థం? దేవుని సన్నిధి వల్ల నిర్లక్ష్యం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఏమన్నా చెప్తే మాత్రం ఏమన్నా అనుకుంటారు, కానీ దేవుని వాక్యము ఏం చెప్తుందంట? ఆయన క్రమమైన వాడు కనుక మనం కూడా క్రమంగానే ఉండాలా. ఆయన రాజులను అధికారులను నియమించిన వాడు కనుక ఆయన ఈ సమయంలో దేవుని ఆరాధించుకునే సమయం అంటే ఆ టైం కన్నా రావాలి, ఆ టైం కంటే ముందన్నా కూడా వచ్చి దేవుడిని గణపరచాలా. హల్లెలూయా. ఇప్పటి నుంచి అన్న గణపరచాలని వారు ఒకసారి గట్టి హల్లెలూయా చెప్తారా? ఇన్ని రోజులు తప్పైపోయింది యేసయ్యా, ఇన్ని రోజులు నేను కనపరచట్లేదు, నేను మందిరానికి టైంకి రావట్లేదు, ఇప్పటి నుంచి అన్న నేను వస్తానయ్యా అని చెప్పేవారు ఒకసారి ఆమె చెప్తారా? ఇప్పటి నుంచి అందరూ ఏ టైంకి వస్తారు చెప్పండి అక్క. ఇప్పటి నుంచి ఎంతకు వస్తారు? 12, 1 గంట ఏందో చెప్పండి నాకు. ఆదరణ అయిపోయినాక ఎప్పుడో ఒకటి ఇప్పుడు చెప్పండి అక్క. మాట్లాడాలి కదా మీరు. ఇప్పటి నుంచి ఆరాధనకి ఎందుకు వస్తారు? 9 గంటలకు. సూపర్ అశోక్ అన్న. అశోక్ అన్న చెప్పండి కదండి అందరూ. సూపర్. మీరు ఎందుకు వస్తారు అక్క? 9 సూపర్. ఈ అక్క కూడా చెప్పండి కదండి అబ్బా. సో మనము దేవుణ్ణి గౌరవించినప్పుడు మనం ఏం చేస్తామంట? దేవుని కొరకు పరిగెత్తి కోరా కుమారులు ఏ విధంగా అయితే ఆసక్తితో వచ్చినారో అదే విధంగా మనము ఆసక్తితో వచ్చి మనము దేవుణ్ణి ఘనపరిచే వారిగా మనము ఉంటాము. హల్లెలూయా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్కి వెళ్తున్నాం. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీయులకు 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు
లెక్క చెప్పవలసిన వారి వలె అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. హల్లెలూయా. ఫస్ట్ పాయింట్ ఏం నేర్చుకున్నాం మనకు పునాది ఎవరంట? యేసుక్రీస్తే. రెండవదిగా ఇతరులను మనం ఏం చేయకూడదు? విమర్శించకూడదు, కానీ వారి భారాన్ని మనం భరించాలా, వారి కొరకు మనం ప్రార్థించాలా, వారిని మనము సరిచేయాలా, వారిని మనం సాత్వికముతో మంచి దారిలోనికి తీసుకొని రావాలా. ఇది సెకండ్ పాయింట్ నేర్చుకున్నాం. థర్డ్ పాయింట్ ఏంటి? దర్శనము కలిగి ఉండాలా, దర్శనము కలిగి మనము జీవించాలా. తర్వాత నాలుగోది ఏంటంట? సాతాను యొక్క తంత్రములను మనము ఎరిగిన వారిగా ఉండి మనము ఏం చేయాలంటే సాతాను యొక్క తంత్రములను మనము జయించాలా. ఐదవది ఏంటంట? దేవుని యొక్క వాక్యము మూలకంగా మనము జీవితాన్ని కొనసాగించాలా. ఆరవది ఏంటంట? ప్రార్థన మూలకంగా మనం మన జీవితాన్ని కొనసాగించే వారిగా ఉండాలా. ఏడవది ఏంటంట? మనము పరిశుద్ధత కలిగి మన యొక్క నీతిని, మన యొక్క పరిశుద్ధతను, మన యొక్క విశ్వాసాన్ని ఆత్మ వరకే కాకుండా శరీరముతో, ప్రాణముతో దేవుని కొరకు మనం బ్రతికే వారిగా ఉండాలి. ఇది 7వ పాయింట్. తర్వాత 8వ పాయింట్ ఏంటంటే మనము దేవునికి ప్రప్రదమైన ప్రాధాన్యతను ఇవ్వాలా. మనము దేవునికి ఫస్ట్ ప్రియారిటీని ఇవ్వాలా. మనము దేవుని ముందు మనము తగ్గించుకునే వారిగా మనము ఉండాలా. మనము ఆయనను గణపరిచినప్పుడు ఆయన మనల్ని గణపరిచే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. తర్వాత ఇప్పుడు చివరిగా ఏం నేర్చుకున్నామంటే మన యొక్క సంఘ కాపర్లకు మనం ఏం చేయాలంట? లోబడి ఉండాలా, వారి మాటను మనము వినాలా. తర్వాత వారిని ఏం చేయకూడదంట? వారు దుఃఖముతో ఆ పని చేసినలా మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. హల్లెలూయా. ఎంతమంది ఈ సంఘంలో సేవకులను బాధ పెడుతున్నారో నాకైతే తెలీదు. నాకు తెలిసి ఈ సంఘం మంచి సంఘము, సేవకుని సంతోష పెట్టే సంఘమే అని నేను నమ్ముచున్నాను. సో మన సంఘానికి కాపర్లుగా, నాయకులుగా ఉన్న సేవకులను మనం ఏం చేయాలంట? సంతోష పెట్టే వారిగా ఉండాలా, వారి యొక్క మాటను వినాలా, వారికి లోపడాలా. చర్చికి ఎంతకు రావాలా? 9 గంటలకే రావాలా. హల్లెలూయా. వాళ్ళకి చర్చికి వచ్చే టైంలో కూడా మనం ఏం చేయకూడదంట? బాధ పెట్టకూడదు. హల్లెలూయా. సో అన్ని విషయాల్లో కూడా వారి సేవకులకు మనం ఏం చేయాలంట? మాట వినాలా, వారికి లోబడాలా, వారు సంతోషంతో ఆనందంతో చేయాలా. వారు ఒకవేళ మన విషయంలో దుఃఖపడుతూ వారు పరిచయం చేసినారంటే మనకు ఏమంట? మనకు ఏమి కూడా ప్రయోజనము ఉండదు. వారు దుఃఖంతో ఆ పని చేసినలా మీకు నిష్ప్రయోజనము. హల్లెలూయా. సో మనము సేవకులను బాధ పెడుతూ మనం ఉన్నామంటే మనము ఏమి చేసినా సరే అది ఏమంట? దానివల్ల ప్రయోజనము ఉండదు, అంతా కూడా నిష్ప్రయోజనము. నేను చెప్తున్నాను, వాక్యం చెప్తుందా? వాక్యం చెప్తుంది కాబట్టి మనం ఏం చేయాలా? వినాలా. హల్లెలూయా. వాక్యాన్ని వినాలా, వాక్యానికి లోబడాలా. వాక్యాన్ని విని వాక్యాన్ని లోబడిన వారు ఎవ్వరు కూడా ఏం కాలేదంట? తక్కువగా లేరు, కానీ ప్రతి ఒక్కరు కూడా హెచ్చించబడిన వారిగానే ఉన్నారు. హల్లెలూయా. సో దేవుడు ఈ యొక్క పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ప్రతి ఒక్కరి పునాదులను దేవుడు గొప్పగా ఉన్నతంగా కట్టును గాక. ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితం రోజు రోజుకి ఎదుగును గాక. పునాదుల పైన గొప్ప పట్టణములుగా ప్రతి ఒక్కరు కూడా ఉండుదురు గాక. ఆమేన్. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాస్టర్ ఇస్రాయేల్ గారికి, పాస్టర్ రేచల్ గారికి యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మనము ఒకవేళ మన ఇంట్లో మంచి బిర్యానీ లేదా బయట నుంచి తెచ్చుకున్నామా, మంచి బిర్యానీ మన ఇంట్లో అన్నం బిర్యానీ ఉంటుందనుకో, ఏం చేస్తాము? కొద్దిగా తింటామా? కొద్దిగా తింటామా? కొద్దిగా తిని లేస్తామా? సార్లే అనిపోతామా? ఏం చేస్తాం చెప్పండి? కడుపు నిండా తింటాం కదా బిర్యానీ. అది మన శరీరాన్ని. వాక్యము
వాక్యం తింటామా? వాక్యం తింటామా? ఇప్పుడు ఏం తిన్నాం చెప్పండి? ఫుల్ మీల్స్ అంటారు కదా. టైం చూసుకుంటా ఉంటారు కొంతమంది. టైం చూసుకుంటారు. వాక్యం చెప్తుంటే టైం చూస్తుంటారు. బిర్యానీ తినేటప్పుడు టైం చూస్తారా? బిర్యానీ తినేటప్పుడు టైం చూస్తారా? ఎవ్వరు కూడా. ఇంకొక ఇద్దరు అదేంటి ఏమంటారు, కంపెనీ ఇవ్వడానికి ఒక ఇద్దరు ఉన్నారు అనుకోండి, 1 గంట తినే బదులు 2 గంటలు తింటారు. అంటే ఇంక 2 ముద్దలు ఎక్కువ పోతాయి అని మాట్లాడుకుంటా తింటే. అవునా కదా? అయితే దేవుని వాక్యము అర్థం కడుపుకే తిని చాలనేస్తాం. హల్లెలూయా. కానీ ఆత్మనే మనల్ని ఏం చేస్తుందంట? జీవింపజేస్తుంది, కానీ శరీరం కాదు. ఆత్మ మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? అందుకనే ఆత్మకు ఆహారం ఏంటిది? వాక్యం. వాక్యం బాగా కడుపు నిండా తింటే, కడుపు నిండా ఆత్మకు ఆహారం పెడితే ఏమవుతుంది? ఈ యొక్క ఆత్మ చాలా బలంగా ఉంటుంది. మీరు వారం రోజులు అన్నం తినుకుని ఉన్నారు అనుకో, ఏమైపోతారు? వారం రోజులు అన్నం తినలేదు అనుకో ఏమవుతారు చెప్పండి ఒకసారి. యవనస్తుడు బాగా ఉద్యోగంలో ఉడుకు రక్తంలో ఉన్నాడు, 1 గంట సేపు చెప్పాడు, ఇప్పుడు ముసలి వచ్చింది, ఈ ముసలమ్మ ఇంకా 1/2 గంట చేస్తుంది అనుకుంటున్నారా? హల్లెలూయా. ఎందుకంటే సత్యం మీకు తెలియకపోతే మీరు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియదు. అందుకని చెప్తున్నాను. వారం రోజులు తినలేదంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? మీ బాడీ, దేహం ఎలా ఉంటుంది? పని చేస్తుందా? ఏలాడు పడిపోతారు ఇట్లా. మరి ఆత్మ అట్లా ఏలాడు పడిపోయింది. అందుకే ప్రేయర్ అంటే పొద్దునే లేవదు, వాక్యం అంటే అసలు వినదు, బోరు పడుతుంది. ఎందుకంటే ఆత్మ అది ఏలాడు పడిపోయింది, డల్లుగా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు పెట్టిన ఆహారము మీ ఆత్మకి. ఇప్పుడు ఈ ఆహారం ఎప్పుడో మళ్ళీ ఆదివారం వరకు. స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ ఎప్పుడు వస్తాడు దేవుడి చిత్తం అయితే? మళ్ళా ఆ 3 నెలలకి వస్తాడు. 3 నెలలకి ఒకసారి యవనస్తుడు మన మధ్యలో రావడం. నిజంగా మీరు వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. వారానికి ఒకసారి వచ్చేది. మీరు రోజు వస్తారా? రాదు. కాబట్టి ఆత్మని ఎక్కువగా మేపండి. ఆత్మని ఎక్కువగా వాక్యం చేత మీరు వినటం ద్వారా ఏమవుతుంది తెలుసా? మీ ఆత్మ బలం పొందుతుంది. ఆత్మ బలం పొందటం బట్టి సాతాను క్రియలేవో శరీర క్రియలేవో గుర్తిస్తారు. సాతాను క్రియలను అణిచివేస్తారు, దేవుని క్రియలను సాగిస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మరి యవనస్తునికి మనం కృతజ్ఞతలు చెప్తాము. ఎందుకంటే తను అంత దూరం నుంచి మన మధ్యలోనికి కొద్ది జనమైనా మరి ఆసక్తితో, నాకు 1-2 ఉన్నా కూడా చాలు, ఎందుకంటే ఆ ఆత్మ చాలా విలువైనదని గుర్తించి చిన్న సంఘమైన మన మధ్యలోనికి మరి షాలోమ్ ప్రణీత్ మన అబ్బాయి మన మధ్యలో వచ్చి మరి ఎప్పుడు వచ్చారు చెప్పండి? మార్చిలో వచ్చారు. మళ్ళీ ఇప్పుడు జూన్లో వస్తానన్నాడు. కరెక్ట్గా జూన్ 1st ఫస్ట్ సండే వచ్చాడు. కాబట్టి అందరూ ఇంకొకసారి చెప్పాలి కొట్టి అబ్బాయి ఇప్పుడు మనం ముగించుకుందాం. ఇక ఒక పాట పాడుతుండగా అందరూ లేచి నిలబడతాం. ఒక పాట పాడుతుండగా కానుకను మనం సమర్పించుకుందాం. మరి మన మధ్యలో ఆనందం ఒక పాట పాడుతుండగా కానుకను సమర్పించుకుందాం. ఇదే